నమస్తే మాస్టర్స్. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం. మన గురువు గారు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంతకోటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అద్భుతమైన జ్ఞానాన్ని, చక్కని మాస్టర్స్ యొక్క విజ్ఞానాన్ని మనందరికీ పరిచయం చేసిన ఈ ప్లాట్ఫామ్కి, లైట్ వర్కర్స్ టీవీ అండ్ టీమ్కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మాస్టర్స్ సోపానాలు అనే అత్యద్భుతమైన వర్క్షాప్ ఈరోజు మనం స్టార్ట్ చేసుకుంటున్నాం. మరి దానికి సంబంధించిన జ్ఞానం అంతా కూడా మనకి మరి పార్వతి మేడం మనకు చక్కగా అందజేస్తున్నారు. హైదరాబాద్ మాస్టర్ అండ్ ఎంతో అద్భుతమైన సెషన్స్, మెడిటేషన్స్ మేడం మనకు చక్కగా లైట్ వర్కర్స్ ప్లాట్ఫామ్లో ఎన్నోసార్లు ఇచ్చారు మాస్టర్స్. మరి ఈ సోపానాలు డి రేవతి మేడం గారు మనకు అందించారు. ఎన్నో ప్రశ్నలకు ఎన్నో అద్భుతమైన ఆ సమాధానాలు ఆ పుస్తకం ద్వారా మనకు తెలియజేయబడింది. మరి ఆ జ్ఞానాన్ని మరింత అద్భుతంగా, మరింత వివరంగా మరి మనకు మేడం తెలియజేస్తున్నారు. సో ఈ రోజు టాపిక్ మాస్టర్స్, నేను ఇక్కడ ఎందుకున్నాను అనే ఒక క్వశ్చన్తో మరి మేడం స్టార్ట్ చేస్తున్నారు. సో చక్కగా తెలుసుకుందాం సోపానాల గురించి. మరి అందులో అందించిన అద్భుతమైన ఆ విజ్ఞానాన్ని మనం అద్భుతంగా తెలియజేసుకుందాం మాస్టర్స్ పార్వతి మేడం ద్వారా. మ్యామ్ వెల్కమ్. మ్యామ్ వెల్కమ్ టు ద సెషన్. థ్యాంక్ యూ మ్యామ్. విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, అలాగే లైట్ వర్కర్స్ టీవీకి, ఈ ప్రోగ్రామ్ని అరేంజ్ చేసినటువంటి లైట్ వర్కర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ, అలాగే ఈ క్లాస్కి విచ్చేసినటువంటి మాస్టర్స్ అందరికీ, అలాగే ఈరోజు ఈ రోజు నుంచి 10 రోజుల పాటు మనము సోపానాలు అనే సబ్జెక్ట్ని మనం చెప్పుకుంటున్నాం. మరి ఈరోజు వచ్చేటటువంటి మాస్టర్ సనంద అండి. మరి ఆ సనంద మాస్టర్ని మనం హృదయపూర్వకంగా ఇన్వైట్ చేసుకుందాం. మరి ఆ మాస్టర్ ఇచ్చినటువంటి ఆన్సర్స్ ఛానలింగ్ రూపంలో మనందరికీ కూడా అందించారు. దాన్ని మనము తెలుసుకోబోతున్నాం. మరి ఆ మాస్టర్కి కూడా మరి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటాం. ఓకే మాస్టర్స్, మనం ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకునే ముందు మనం ఎప్పుడు కూడా ప్రతి క్లాసులో నేను ఒక ఆత్మబోధ నేను చెప్తూ ఉంటాను. ఈరోజు కూడా మనము ఒకసారి ఆత్మబోధ చేసుకొని ఒక 2 నిమిషాలు మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేసి అప్పుడు ఈ యొక్క జ్ఞానాన్ని తెలుసుకుందాం మాస్టర్స్. మరి అందరూ కూడా కళ్ళు 2 మూసుకోండి, వేళల్లో వేలు పెట్టుకోండి, కాళ్ళు 2 క్రాస్ చేసుకొని ఆత్మబోధ చేసుకుందాం మాస్టర్స్. నేను సర్వశక్తివంతమైన సర్వజ్ఞత్వం గల ఆత్మస్వరూపమును. నేను ఒక విశిష్ట కార్యానికై ఈ జన్మను పొంది పృథ్వీపై జన్మించాను. నా మనోవాకాయ కర్మలన్నీ ఆ విశిష్ట కార్యాన్ని నెరవేర్చడానికి అనుగుణ్యంగా ఉన్నాయి. ఈ రోజంతా నేను జాగరూకతతో నా ఆలోచనలను, మాటలను మరియు చేతలను గమనించుకుంటాను. నేను అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలకు బానిస అవ్వకుండా నిరంతరం నా జీవాత్మ గమనిస్తున్నది. మరి ఒక 2 నిమిషాలు మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేద్దాం మాస్టర్స్. మాస్టర్స్ మరి ప్రశాంతంగా కళ్ళు 2 తెరుద్దాము. మరి ఈ జ్ఞానాన్ని తెలుసుకుందాము. తెలుసుకుపోయే ముందు మరి ఇంకొక మాస్టర్ రేవతి మేడం అండి, ఈ బుక్ని ట్రాన్స్లేట్ చేసింది తెలుగులోకి రేవతి మేడం. మరి రేవతి మేడం గారికి కూడా ఒకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మరి ఈరోజు నేను చెప్పబోయే ఈ యొక్క టాపిక్ సోపానాల్లో మొట్టమొదటి చాప్టర్
తెలుసుకునే ముందు మనము ఈ యొక్క ఇంట్రడక్షన్, అసలు ఏ విధంగా ఈ బుక్ ఎలా వచ్చింది, ఏ మాస్టర్స్ దీన్ని ఛానలింగ్ చేశారు అనే దాని గురించి ఒక చిన్న ఇంట్రడక్షన్ తెలుసుకుందాము. ఏం చెప్తున్నారు అంటే, చాలా కీలకమైన కాలంలో మనం ఉన్నాము. ఎన్నో మార్పులకు మనం గురి కాబోతున్నాము. మరెన్నో మార్పులను కూడా మనం చూడబోతున్నాము. మన జీవితం పట్ల మన అవగాహన కనుక మారితే ఈ యొక్క భూ ప్రకంపనే మారిపోతుంది. అందుకే మాస్టర్స్ మనకు సహాయం చేయాలని ఎంతో శ్రమ పడుతున్నారంట ఈ సమయంలో భూమి మీద. ఇలా కేవలము మరి పాశ్చాత్యుల ద్వారా మాత్రమే వాళ్ళు ఎందుకు చెబుతున్నారు అంటే, ఎక్కువగా ఫారిన్ కంట్రీస్ లో ఈ ఛానలింగ్స్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. వాళ్ళకే ఎందుకు ఈ విధంగా మాస్టర్స్ ని కాదు, పిలవని వాడు పాపాత్ముడు. మనం పిలిస్తే పలకడానికి రావడానికి వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నారు. ఎవరు? మాస్టర్స్. పూర్తి నమ్మకంతో వాళ్ళను పిలవటం ఒక్కటే మనం చేయాల్సినటువంటి మొట్టమొదటి పని. వాళ్ళు ఒకరి ద్వారా చెప్పారు అని అంటే ఏంటి, ఆ సందేశము లేదా ఆ సమాధానము మొత్తం మానవాళికి చేరాలి అనేదే వాళ్ళ యొక్క ఉద్దేశం. ఎవ్వరికి చెప్పినా కానీ అది భూమి యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి అందరి యొక్క మానవాళికి మనకి సందేశాన్ని ఇస్తున్నారు అని చెప్తున్నారు. మన నిత్య జీవితంలో మనకి ఎన్నో సందేహాలు వస్తూ ఉంటాయి. అనేక కోణాలలో నుంచి అనేక విషయాల మీద సందేహాలు కలుగుతూ ఉంటాయి. ఇది ఇలా ఎందుకు జరగాలి, నాకే ఎందుకు ఇలా అనిపిస్తోంది, ఫలానా అని దాని గురించి అసలు మాస్టర్స్ అభిప్రాయం ఏమిటి, అలాంటి ఎన్నో ఆలోచనలు, ప్రశ్నలు మన లోపల ఎక్కువగా తొలుస్తూ ఉంటాయి. వాటన్నిటికీ సమాధానాలు మనకి ఇక్కడ ఇస్తున్నారు మాస్టర్స్. మన జీవన విధానం ఎలా ఉండాలి, మన ఆలోచనలు ఏ విధంగా ఉండాలి, మన అనుభవాల వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి, అన్నీ మనకు బోధపడతాయి. ఈ సమాధానాలను మనం అర్థం చేసుకొని గనక ఆచరిస్తే మాస్టర్స్ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నటువంటి ఆ మార్పులు తేలిగ్గా వచ్చేస్తాయి. మాస్టర్స్ ఎంతో మంది ఎదురు చూస్తున్నారు ఈ యొక్క భూమిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేర్చాలి అంటే. ప్రస్తుతం మన ఆలోచనల్లో చాలా మార్పులు రావాలి. మనం అసలు ఎందుకోసం భూమి మీదకి వచ్చాము, దేనికోసం ఈ భూమి మీదకి వచ్చాము, ఇవన్నీ కూడా, ఈ సందేహాలన్నీ కూడా మనకి ఈ పుస్తక రూపంలో 100 ప్రశ్నల రూపంలో ఇక్కడ చెప్పడం జరిగింది. టోనీ రాబిన్ అనబడే మేమిద్దరము మాస్టర్ల నుంచి 100 ప్రశ్నలకు సమాధానాలను సమకూర్చుకున్నాము. టోనీ రాబిన్ అనే ఇద్దరు మాస్టర్లు ఉన్నారండి. వాళ్ళు 100 ప్రశ్నలకు సమాధానాన్ని రాబట్టారు మాస్టర్స్ ద్వారా. మీ నిత్య జీవితంలోకి ఆధ్యాత్మిక శక్తిని తెచ్చుకోవడంలో మీకు సహాయం చేయాలన్న ఉద్దేశంతోనే మేము ఈ పని చేశాము. మనుషులందరూ తమ ఆధ్యాత్మిక ప్రకంపనను పెంచుకోవడానికి ఈ నూతన సహస్రాబ్ది ఎనర్జీ అవకాశం కల్పిస్తోంది. ఆధ్యాత్మికత అనేది చర్చిలకు, గుళ్లకు పరిమితమై ఉండదని వారానికి ఒకసారి వాళ్ళు గుడికో చర్చికో వెళ్ళి ఉన్నప్పుడు త్వరగానే గ్రహిస్తున్నారు. అది తమ ప్రతి ఆలోచనలో, పనిలో భాగమై ఉండాలి అని గ్రహిస్తున్నారు. అందుచేత మమ్మల్ని మాటి మాటికి అడుగుతూనే ఉన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలతో, వ్యవహారాలతో, ఆధ్యాత్మిక సాధనా మార్గంలో ఏ విధంగా మనం ప్రవర్తించాలి అని వీళ్ళు 5 ఏళ్ల కాలంలో చాలా తరచుగా తలెత్తిన 100 ప్రశ్నలను తీసుకున్నాము. మాస్టర్స్ని అడిగాము. ఎవరు? టోనీ రాబిన్ అనే ఇద్దరు వ్యక్తులు. వాళ్ళైతే ఉన్నతమైన ఒరిజినల్ సమాధానాలు ఛానలింగ్ ద్వారా చెబుతారు. మేము అడిగింది ఒక్క మాస్టర్ని కాదు, రకరకాల మాస్టర్స్ని వాళ్ళు అడిగారంట. ఇందులో ఆ మాస్టర్స్ పేర్లు చెప్తున్నారు. ఐసిస్, వైట్ ఈగల్, సనంద, మదర్ మేరీ, కుతుమి, సెరపిన్ బే, వానియన్, జోఅచిన్, అస్తర్, మెల్షిజెడర్ లాంటి రకరకాల మాస్టర్స్ ని మేము ప్రశ్నలు అడిగాము. ఈ మాస్టర్స్ ఏ ఒక్క మతం పరంగానో, దృక్పథం పరంగానో చెప్పరు. హిందువులకు, క్రైస్తవులకు, ముస్లింలకు, యూదులకు, బౌద్ధులకు, నూతన యుగ సాధకులకు, అన్ని మతాల వారికి, అన్ని సిద్ధాంతాల వారికి వర్తించేటట్లుగానే వీళ్ళు చెబుతారు అని ఇక్కడ ప్రత్యేకంగా మెన్షన్ చేశారు. అంటే ఇది ఏ మతానికి సంబంధించింది కాదు. వాళ్ళు చెప్పే అంశాలలో ముఖ్యమైన టాపిక్స్ ఏమేమి తెలుసుకోబోతున్నాం మనం ఫ్యూచర్లో. ఈ 100 ప్రశ్నలు ఏ టాపిక్స్ మీద మనకి ఈ జ్ఞానాన్ని అందించారు అంటే, శృంగారము,
సోల్మేట్స్, అభివ్యక్తీకరణ, హీలింగ్ యొక్క శక్తులు, కాంతి దేహ కార్యకలాపాలు, భూమి యొక్క మార్పులు, అలాగే మత్తు పదార్థ సేవనము, అంతరిక్ష నౌకల గురించి, ఆత్మహత్య గురించి, స్టార్ చిల్డ్రన్, అలాగే స్టార్ చిల్డ్రన్ అంటే నక్షత్ర బీజకులు, మరణము, ఇంకా ఎన్నెన్నో విషయాలకు చెందినటువంటి ప్రశ్నలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఆచరణ యోగ్యమైన ఆధ్యాత్మిక సమాచారాన్ని అందివ్వడంలో ఈ టోనీ, ఈ రాబిన్ మా జీవితాలను అంకితం చేసి ఉన్నాము. ఒక 5 సంవత్సరాల పాటు వాళ్ళు ఈ 100 క్వశ్చన్స్ని మాస్టర్స్ ద్వారా రాబట్టడం కోసం వాళ్ళు ఎప్పుడూ నిరంతరం సాధన చేస్తూ ఆ యొక్క ఛానలింగ్ రూపంలో 10 మంది మాస్టర్స్ని ఇన్వైట్ చేసి వాళ్ళు ఆ ఛానలింగ్ ద్వారా ఒక్కొక్క టాపిక్, ఒక్కొక్క మాస్టరు 10 క్వశ్చన్స్కి సమాధానాలు ఛానలింగ్ రూపంలో ఇవ్వడం జరిగింది మాస్టర్స్. మరి ఈ గ్రంథం మీకు జ్ఞానాన్ని కలిగిస్తుందని, అలాగే మిమ్మల్ని ఆలోచింపచేస్తుందని, మీకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేము ఆశిస్తున్నాము. మరి ఇది ఏ సమయంలో జరిగిందండి, ఏ సంవత్సరంలో జరిగిందంటే 2000 సంవత్సరంలో జరిగింది. 2000 సంవత్సరం నుంచి 2005 వరకు ఈ యొక్క ఇది జరిగింది. తర్వాత 2005లో ఈ యొక్క బుక్ని ఈ తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు రేవతి మేడం. ఫస్ట్ ఇది ఒక ముద్రణ జరిగిన తర్వాత 2005లో ఈ బుక్ రావడం జరిగింది. అప్పట్లో మరి 2007లోనే ఈ ధ్యానంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే నా ఈ పుస్తకం నా దగ్గరికి వచ్చిందండి. అప్పట్లో నేను చదివాను, కానీ చాలా వరకు నేను ఆచరణ చేయలేకపోయాను. కానీ ఈ యొక్క పుస్తకాన్ని మనము మరలా ఇప్పుడు ఈ జ్ఞానాన్ని చదువుతూ ఉంటే ఆ యొక్క జ్ఞానము మనము ఇన్ని సంవత్సరాల నుంచి నేను ఏమేమి నేర్చుకున్నాను, ఇంకా ఏమేమి నేర్చుకోవాలి, ఇంకా ఏ విధంగా నేను అందులోనే ఉంటూ నేను ఏ విధంగా నేను ఇంకా పురోగమనం, ఇంకా అభివృద్ధి చెంది ఎదగాలి అనే దాని మీద ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకున్నాక అక్కడి నుంచి మనం ఆచరణ చేయడం మొదలు పెడదాం మాస్టర్స్. ఇప్పటి వరకు మనం తెలుసుకోవడం మాత్రమే చేశాము, కానీ అనుభవపూర్వకంగా జ్ఞానాన్ని తెలుసుకొని గనక మనం ఆచరణ చేస్తే మనం ఇంకా ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంటుంది మాస్టర్స్. సో మరి ఈ రోజు మనం చెప్పుకోబోయే మొదటి చాప్టర్ ఏం చెప్తున్నారు అంటే, నేనెవరిని, నేను ఇక్కడ అసలు ఎందుకున్నాను అనే టాపిక్ అనే ఒక దాని మీద 10 క్వశ్చన్స్ సనంద మాస్టర్ మనకి సమాధానాలు ఇచ్చారు. వాళ్ళు అడిగే టోనీ, రాబిన్ అనే అడిగే క్వశ్చన్స్ కి సమాధానాలు ఈ రోజు ఇచ్చింది ఎవరయ్యా అంటే సనంద మాస్టర్. సో మరి సనంద మాస్టర్ని మనం హృదయపూర్వకంగా ఆహ్వానించుకుందాం. ఆ మాస్టర్ని మనం ఆహ్వానించుకొని ఆ ఎనర్జీతో కనుక ఈ సబ్జెక్ట్ని కనుక మనం వింటే ఆ యొక్క ఎనర్జీస్ మనకి యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఈ జ్ఞానాన్ని ఆచరించే అవకాశం ఉంటుంది. అందరం కూడా ఓపెన్ మైండెడ్తో అద్భుతంగా వినడం నేర్చుకోండి. విని ఈ జ్ఞానాన్ని ఆచరించడం మొదలు పెట్టండి. విన్న తర్వాత మరలా వినాలి అనుకుంటే యూట్యూబ్లోకి వెళ్ళి ఈ సబ్జెక్ట్ని మరలా క్వశ్చన్స్ రూపంలో, ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, 10 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్క క్వశ్చన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. విన్న తర్వాత మరలా మీరు నైట్ ఫ్రీగా ఉన్నప్పుడు మరలా దీన్ని మళ్ళా చదవండి, మళ్ళా వినండి. ఓకే మాస్టర్స్, మరి వెళ్ళిపోదాం. ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఈ అధ్యాయంలో వచ్చే ప్రతి ప్రశ్నకు జీసస్కు ప్రజ్ఞాత్మైనటువంటి జీసస్ యొక్క పూర్ణాత్మ సనంద మాస్టర్. ఆయన చాలా సానుభూతి పరుడంట, ప్రేమమూర్తి అయినటువంటి మాస్టర్. ఆయన భూమి మీద ఎన్నో జన్మలు తీసుకొని స్వాన్ అనుభవంతో మానవుల పరిస్థితులు, సమస్యలు అర్థం చేసుకున్నారు. ఈయన కూడా సనంద మాస్టరు ఈ భూమి మీద ఎన్నో జన్మలు తీసుకున్నారు. చాలా జన్మలు తీసుకొని ఆయన ఎన్నో స్వానుభవంతో చెప్పినటువంటి ఆన్సర్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, నిజానికి నేనెవరిని అని అడుగుతున్నారండి. అయితే ఈ సనంద మాస్టర్ ఏం చెప్పారు? నీవు ఆత్మవు, భగవత్ శక్తిలోని భాగానివి. మానవ జీవితాన్ని అనుభవించడం కోసం ఈ సమయంలో భూమి మీద భౌతిక శరీరంలో జన్మ తీసుకున్నటువంటి ఆత్మవు. ఆ దివ్య శక్తిని సమస్తము తెలిసిన, అన్నింటా శక్తివంతమైన, అన్నింటినీ ప్రేమించే ఒక మహా ఎనర్జీగా మీరు ఊహించుకోగలిగితే కనుక ఆ దివ్య ఎనర్జీలో మీరు ఒక భాగము అని మీకు అర్థమవుతుంది. ఒక చైతన్య శక్తి ఏదైతే ఉంటుందో ఆ శక్తిలో ఒక చిన్న పార్ట్ మీరు.
ఆ విధంగా ఈ భూమి మీదకి మీరు రావడం జరిగింది. విశ్వ ప్రేమ, విశ్వ జ్ఞానము అనే మహాసాగరంలో ఒక భాగమైనటువంటి కాంతిలో ఒక చిన్న బిందువు మాత్రమే, ఒక పెద్ద కాంతి అనుకున్నాం అనుకోండి. చైతన్యం అనే ఒక పెద్ద కాంతిలో ఒక చిన్న బిందువు లాంటివి నువ్వు. బిందువు అంటే ఎంత ఉంటుందండి? చాలా చిన్నగా ఉంటుంది. అంత చిన్న పార్ట్ మాత్రమే నువ్వు. మీ అంతట మీరే ఈ భూమి మీదకి వచ్చి ఇక్కడ మానవ శరీరంలో జన్మ తీసుకున్నారు మాస్టర్స్ మీరందరూ కూడా. ఒక స్త్రీగా లేదా ఒక పురుషుడిగా ఉండటం అంటే ఎలా ఉంటుందో తెలుసుకొని మరింత జ్ఞానాన్ని పొందాలని మీరు పని కట్టుకొని మరీ వచ్చి ఉన్నారు. ఒక గర్భస్థ పిండంగా, ఒక పసి బిడ్డగా, ఒక చిన్న బాలుడిగా, ఒక యవ్వనవంతుడిగా ఉండటం అంటే ఏమిటో మీరు ఇప్పటికే తెలుసుకొని ఉన్నారు. మీ జీవితం కొనసాగే కొద్దీ నడి వయస్సులో ఉండడం అంటే ఏమిటో, ఆ తర్వాత ముసలితనం అంటే ఏమిటో మీకు తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మీరు చివరికి బలహీనంగా, నాజూకుగా తయారైనటువంటి ఈ మొదసలి శరీరాన్ని వదిలేసి దివ్యత్వం అనే మహాసాగరంలోనికి మరలా తిరిగి వెళ్ళిపోతారు. మీ జ్ఞానాన్ని అక్కడ పంచుకుంటారు మాస్టర్స్. మీ జీవితానుభవం పూర్తిగా అద్వితీయంగా ఉంటుంది. ఇతరులెవ్వరూ నీవుగా ఎన్నడూ అనుభవించలేరు. నిజమే, ఎవరి అనుభవం వారిదే కదా మాస్టర్స్. పైకి చూడ్డానికి అనుభవాలు అందరికీ ఒకేలాగా ఉన్నట్లు కనిపిస్తాయి, కానీ ఆ అనుభవించడంలో ఎవరి ప్రత్యేకత వారిది. కాబట్టి ఎవరి జీవితం వారిది. చూడడానికి సమస్యలు కావచ్చు, ఆర్థిక సమస్యలు, మానసిక సమస్యలు అన్నీ వింటున్నప్పుడు, ప్రతి ఒక్క ఎక్స్పీరియన్స్ మనకు వింటున్నప్పుడు ఓహో ఇది ఈ విధంగా ఉంటుందా అని అనిపిస్తుందే కానీ స్వతహాగా మన అనుభవపూర్వకంగా తెలుసుకున్న జ్ఞానం ఎవరిదయా అంటే ఎవరిది వారిదే ఆ జ్ఞానం. ఎవరికి ఏ ఎక్స్పీరియన్స్ వచ్చినా, మెడిటేషన్లో ఎక్స్పీరియన్స్ వచ్చినా, జీవితంలో ఎక్స్పీరియన్స్ వచ్చినా అది మీ జ్ఞానం మాత్రమే, మీ అనుభవం మాత్రమే. ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం. ఎవరి అనుభవానికి ఎవరికి పోలిక లేదు. ఎవరి అనుభవం వారిదే, ఎవరి జ్ఞానం వారిదే. ఎవరి జ్ఞానాన్ని వాళ్ళు పొంది పూర్వకంగా జ్ఞానాన్ని తెలుసుకోవడానికి మాత్రమే మీరు ఈ జన్మలో, ప్రతి జన్మలో కూడా మీరు భూమి మీద జన్మిస్తూ ఉంటున్నారు, పాఠాలు నేర్చుకుంటూ ఉంటున్నారు. ఆ విధంగానే నేర్చుకొని మరలా తిరిగి మరలా భూమి మీదకి వస్తూ వెళ్తూ ఉంటున్నారు. ఈ విధంగా జీవితము, ప్రేమ, ద్వేషము, శృంగారము, మతము, ఆనందము వీటన్నిటిని అనుభవించి మీరు పొందిన జ్ఞానం కేవలం మీరు మాత్రమే అనుభవించింది. ఇలా పొందిన అనుభవ జ్ఞానాన్ని మీరు ఈ సామూహిక ఆత్మలతో పంచుకుంటూ ఉంటారు. ఈ యొక్క చైతన్యం, ఈ యొక్క అనుభవం, ఈ యొక్క జ్ఞానాన్ని మీరు తోటి ఆత్మలతో మీరు పంచుకుంటూ ఉంటారు. అద్వితీయమైనటువంటి ఈ ప్రయాణాన్ని చేసి సమాచారాన్ని సేకరిస్తూ ఉంటారు మీరు. ఆ అనుభవాన్ని మీరు ఆనందించేలా చూసుకోండి. ఎందుకంటే సరిగ్గా ఇదే విధంగా మళ్ళీ ఎన్నడూ జరగదు కాబట్టి. సో ప్రతి అనుభవం మీకు పాజిటివ్ కావచ్చు, నెగటివ్ కావచ్చు, ఏదైనా సరే, ఏది తీసుకున్నా ఆ అనుభవాన్ని ఆనందంగా ఉండేలాగా మీరు చూసుకోండి, ఆనందించేలాగా చూసుకోండి. ఆ ఎక్స్పీరియన్స్ని పొందేటప్పుడు అక్కడ పూర్తి ఎరుకతో ఆ సమస్యలో ఉన్నప్పుడు ఆ యొక్క ఎక్స్పీరియన్స్ని మీరు పొందండి. ఆ ఆనందంలో ఉన్నప్పుడు కూడా ఆ ఎక్స్పీరియన్స్ని హృదయపూర్వకంగా యాక్సెప్ట్ చేస్తూ ఎరుకతో ఆనందంగా ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. ఎందుకు అంటే సరిగ్గా ఇదే విధంగా మళ్ళీ ఎప్పుడు కూడా ఈ అనుభవం మీ జీవితంలోకి రాదు. అంటే ఒకసారి నేర్చేసుకున్న తర్వాత మళ్ళీ మళ్ళీ రాదు. సో కాబట్టి అనుభవాలు మనం నేర్చుకుంటున్నాము, పాఠాలు నేర్చుకుంటున్నాము. ఈ భూమి మీదకి వచ్చిందే మనం పాఠాలు నేర్చుకోవడానికి మాస్టర్స్. సో ప్రతి సమస్య, ప్రతి ఒక్క ఆనందము, ప్రతి ఒక్క దుఃఖము, ప్రతి ఒక్క భయము ఏదైనా సరే దాన్ని అనుభవిస్తూ ప్లస్ దాని అనుభవాన్ని ద్వారా జ్ఞానాన్ని తీసుకుంటూ ఉండండి. ఈ యొక్క అనుభవం మళ్ళీ మళ్ళీ రాదు, ఒక్కసారి మాత్రమే వస్తుంది మీ జీవితంలో అని చెప్పారు. సో మరి రెండో ప్రశ్నకు వెళ్ళిపోదాము. స్వర్గాన్ని వదిలి ఇక్కడికి రావాలని నేను అసలు ఎందుకు అనుకున్నాను అని అడిగారు క్వశ్చన్. అయితే సనంద మాస్టర్ ఏం చెప్తున్నారు? భూమి మీద జీవించి ఉన్నప్పుడు దేన్నైనా సాధించాలి అంటే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుందని మీకు బహుశా తెలిసిపోయి ఉంటుంది కదా ఇప్పటికే. మీరు చాలా చిన్న బిడ్డగా చదువు ప్రారంభించినప్పుడు ముందుగా కిండర్ గార్డెన్కి వెళ్ళవలసి ఉంటుంది చిన్నప్పుడు. తర్వాత కష్టపడి చదువుతూ
మళ్ళా ప్రైమరీ స్కూల్ని దాటి హై స్కూల్ చదువుకు, ఆ పైన కాలేజీకి, తర్వాత యూనివర్సిటీ చదువులకు రావడం జరుగుతుంది. ఏదైనా ఒక వృత్తిలో ప్రావీణ్యత సంపాదించాలి అంటే, ఒక జాబ్లో నేను మంచి పేరు తెచ్చుకోవాలి అంటే, ఉదాహరణకు బ్రెయిన్ సర్జన్ కావాలనుకోండి, ఒక డాక్టర్గా. అది కోరుకుంటే సరిపోదు. దానికి మనం ఏం చేయాలి? ఎన్నో ఏళ్ళు కష్టపడి బడిలో చదవాలి. అలాగే శిక్షణను పొందాలి మాస్టర్స్. అప్పుడే ఆ వృత్తి చేపట్టడానికి పూర్తి అర్హత మీకు లభిస్తుంది. స్వర్గంలో కూడా అంతే. చనిపోయి భూమి అనే ఈ చిన్న గ్రహాన్ని వదిలేసి పోయినంత మాత్రాన మీ పనులనేవి ఆగవు. భూమితో పోలిస్తే స్వర్గం చాలా అద్భుతమైన ప్రదేశమే. కానీ మీరు చేయవలసిన పనైతే ఇంకా చాలా ఉంది మాస్టర్స్. ఒక్క ముక్కలో చెప్పాలంటే, మీ రెక్కల్ని మీరు మెరిపించుకోవలసిన అవసరం ఉన్నది. మీరు పురోగమించాలి అనుకుంటే, ఇంకా ఇంకా పైకి ఎదగాలి అని అనుకుంటే గనక, పరిపూర్ణమైన ఆ యొక్క ఎదుగుదల, ఆ చైతన్యంలోనికి, ఆ శక్తి ఏదైతే ఆ జ్ఞానాన్ని మీరు సాధించాలి అనుకుంటే గనక, ఇంకా ముందుకు వెళ్ళాలి అంటే మీరు పరిపూర్ణులు కావాలి. ఈ ఉన్నత తలాల ఎరుక స్థాయిలలో మీరు పరిపూర్ణతను పొందడం కష్టం అంట. మనము ఈ భూమి మీద ఉన్నప్పుడు పాఠాలు నేర్చుకున్నంత ఇదిగా మనము ఉన్నత తలాలు అంటే పైన స్వర్గంలో ఇంకా హయ్యర్ డైమెన్షన్స్ లో ఉన్నప్పుడు మనం అక్కడ పాఠాలు నేర్చుకోవడం చాలా తేలిగ్గా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ ఎలా ఉంటారు? హయ్యర్ డైమెన్షన్‌లో ప్రతి ఒక్కరు ఏ విధంగా ఉంటారు? భూమి మీద ఉన్నట్టుగా ఉండదు. ఇక్కడ భూమి మీద కొంతమంది నాటకం ఆడుతూ ఉంటారు. కొంతమంది మనల్ని కష్టపెడుతూ ఉంటారు. కొంతమంది మనల్ని బాధ పెడుతూ ఉంటారు. ఈ విధంగా అన్నీ మనం పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. కానీ హయ్యర్ డైమెన్షన్స్‌లో అంటే ఆ స్వర్గంలో అందరూ ఏ విధంగా ఉంటారు అంటే, మంచి మనస్సుతో ఉంటారు. ప్రేమమూర్తులుగా ఉంటారు. అటువంటి దేవతామూర్తుల మధ్య ఉంటే గనక మీలో పరిపూర్ణత్వం ఎలా వస్తుంది? రాదు కదా! అందరూ ప్రేమగా ఉన్నారనుకోండి, ఇంకక్కడ నువ్వేం పాఠాలు నేర్చుకుంటావు? ఏది నేర్చుకోవడానికి అవకాశం ఉండదక్కడ. ప్రతి ఒక్కరు నీతో మంచిగానే ఉంటారు. మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ప్రేమగా ఉంటారు. ఏ పని చేస్తున్నా గూడా నీకు ప్రేమగానే మాట్లాడుతూ ఉంటారు. అసలు ఏమీ ఉండవక్కడ నేర్చుకోవడానికి. సో, మీరు అధిగమించవలసిన సవాళ్లు ఎలా ఏర్పడతాయి? మీరు నేర్చుకోవడానికి ఏ విధంగా సహాయం ఏర్పడుతుంది? త్వరగా పరిపూర్ణత్వాన్ని సాధించాలి, పొందాలి అంటే తిరిగి మళ్ళా మనము భూమి మీద జన్మించాలని అప్పుడు నిర్ణయించుకుంటాము. త్వరగా ఎదుగుదల ఉండాలి అంటే ఈ భూమి అనేది అద్భుతమైనటువంటి పాఠశాల అని తెలుసుకొని పైన ఉన్నప్పుడే మనము ఈ భూమి మీద జన్మించాలి అని అనుకుంటాం అక్కడ ఉన్నప్పుడు. నిజమే. భూమి మీద జీవితం చాలా కష్టంగా ఉంటుంది కదా! తరచూ సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రశాంతంగా, హాయిగా, ఎలాంటి గొడవలు లేకుండా, అవాంఛనీయమైనటువంటి వ్యవహారాలేవి లేకుండా ఉండడం అనేది సాధ్యపడదు ఇక్కడ. సమస్య ఎదురైనప్పుడే దాన్ని ఎలా అధిగమించాలి అన్న ప్రశ్నతో బుద్ధి చురుకుగా పనిచేసి మరిన్ని విషయాలను నేర్చుకుంటూ ఉంటుంది. ఏదో ఒక కోణం నుంచి సమస్యలే లేకపోతే బుద్ధి అనేది అసలు వికసించదు. సో, మనం ఇక్కడ రావటం కూడా వృధాయే. కనుక ఏదో ఒక కోణంలో సమస్యను పెట్టుకొని వస్తామంట మనమే. మనమే పాఠాలు నేర్చుకోవడం కోసం ఒక సమస్యని మనమే క్రియేట్ చేసుకొని ఈ భూమి మీదకి వస్తాము. భూమి మీద పుట్టడానికి ఒక్కోసారి మనకు సిద్ధాంతపరంగా విషయం తెలుసును. కానీ దాన్ని సందర్భం వచ్చినప్పుడు ఆచరించడాన్ని మనం మర్చిపోతాము. మనకు ఆల్రెడీ ఆ యొక్క విషయం తెలుసు. మనం భూమి మీదకి వచ్చినప్పుడు ఆ సమస్యని ఏ విధంగా పరిష్కరించుకోవాలి అనేది, ఆ సమస్యకి పరిష్కారం ఆల్రెడీ ఉన్నది. కానీ ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా మనం దాన్ని అప్లై చేయాలనే దాన్నే మనము పూర్తి ఎరుక లేకుండా ఉండిపోయామంట ఈ భూమి మీద. తర్వాత ఎప్పుడో మళ్ళీ అది గుర్తుకొస్తూ ఉంటుంది. అంతే. అంటే సహజంగా ఆచరించేంతగా మనం ఇంకా దాన్ని అలవర్చుకోలేదన్నమాట. సహజంగా అది మన ప్రవర్తనలో, ఆలోచనలో ఒక భాగం అయిపోయినప్పుడే మనం ఆ పాఠాన్ని సరిగ్గాను, పూర్తిగాను నేర్చుకుంటాం. అందుకనే జీవితంలో మనకి ప్రతిసారి ఒకటే సిట్యుయేషన్ మళ్ళీ మళ్ళీ ఎందుకు వస్తూ ఉంటుంది? దాన్ని గుర్తుపట్టండి మీరు. ఎందుకొస్తోంది అంటే, ఒక పాఠాన్ని నేను 100% నేను నేర్చుకోలేదు. ఒక్కసారి నేను 50% నేర్చుకున్నా. ఇంకా 50% ఉంది. మళ్ళా నేను దాన్నే మళ్ళీ నా జీవితంలో మళ్ళీ ఎదురైంది అదే సమస్య. మళ్ళీ
ఒక 70% నేర్చుకున్నావు. ఈసారి నువ్వు ఆ పాఠం మళ్ళీ ఇంకోసారి మూడోసారో, నాలుగోసారో నీ జీవితంలోకి వచ్చిందనుకోండి, అప్పుడు కదా నువ్వు పూర్తి ఎరుకతో ఉండి ఆ పాఠాన్ని కంప్లీట్‌గా 100% నేర్చుకుంటావు. ఎప్పుడైతే 100% నువ్వు నేర్చుకున్నావో, ఆ అనుభవం ద్వారా ఆ జ్ఞానం వచ్చిందో, తిరిగి మరలా మన జీవితంలోకి అదే సమస్య మళ్ళీ మళ్ళీ రాదు అని ఇక్కడ చెప్తున్నారు మాస్టర్ సానంద. అప్పుడు మాత్రమే మనం ఇక ఆ సమస్యను శాశ్వతంగా అధిగమించినట్లు. జీవితం సంక్లిష్టంగా ఉంటుంది, సవాళ్లతో ఉంటుంది. కానీ ఆధ్యాత్మికంగా ఎదగటానికి మీకు తప్పక అవకాశాలనేవి ఎప్పుడూ కూడా అందిస్తూనే ఉంటుందంట జీవితం. మీరు భూమి మీదకు వచ్చిన ప్రతిసారి కూడా మీ ఆధ్యాత్మిక స్వభావపు ఎరుక మీలో ఏర్పడుతూ ఉంటుందని, ప్రేమతో, సానుభూతితో మీరు ప్రవర్తిస్తారని, తద్వారా మరణ సమయంలో ఉన్నత స్థితికి అంటే ఈ జన్మకు రావడానికి పూర్వం మీరు ఎక్కడ ఉండినారో ఆ ఉన్నత తలానికి మీరు సాగిపోతారని ఆశిద్దాం. జరగవలసింది ఇదే. ఇలాగే పురోగమిస్తాం. ఇలాగే ఎదుగుతాం కూడా మనం. ఒక్కోసారి కొందరు కొన్ని జన్మల్లో ఎదగలేకపోతారు. చాలా జన్మలు కావాల్సి వస్తూ ఉంటుంది. భూమిని ఒక శిక్షణా కేంద్రంగా భావించండి. ఇక్కడ ఉండడం కష్టమే. భూమి మీద ఉండడం చాలా కష్టంగా అనిపిస్తుంది. ఈ సమయంలో ముఖ్యంగా చాలా మందికి ఆధ్యాత్మికంగా మనము స్పిరిచువల్‌గా ఎదుగుతూ చాలా దూరం ప్రయాణం చేసేసాం మాస్టర్స్. ఈ ఈ మిడిల్ అంటే సముద్రం మధ్యలో ఉన్నాం మనం. ఈ సమయంలో మనకి ఏమనిపిస్తోంది అంటే, ఇక్కడ ఉండడం చాలా కష్టంగా ఉంటుంది. విసుగ్గా కూడా అనిపిస్తుంది. అయితే ఎట్టకేలకు మీరు మీ పరీక్షలు పాస్ అయిపోయి గౌరవ పట్టా పుచ్చుకుంటారు ఎప్పటికైనా సరే. కానీ ఈ మధ్యలో ఈ విసుగ్గా ఉంటున్నది, కష్టంగా ఉంటుంది జీవితం అని చెప్పేసి సడెన్‌గా మనం డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఆత్మహత్యలు చేసుకోవడం. ఇక్కడి నుంచి మనం దీన్ని తప్పించుకోవడం కోసం మరి ఇంకో దారిలోకి వెళ్ళిపోవడం, ఇంకో అడ్డమైన దారిలోకి వెళ్ళిపోవడం మాత్రం చేయకండి. ఎక్కడ ఉన్నారో, ఎక్కడ సిట్యుయేషన్‌లో ఏ సమస్య అయితే మీరు చుట్టూరా ముట్టేసి ఉన్నదో, అదే సమస్యలో ఉంటూనే, విసుగ్గా ఉంటూనే, కష్టంగా ఉంటూనే, అందులో ఉంటూనే మనము క్రియేటివిటీగా సాధన చేస్తూ ఎప్పుడు వెళ్ళిపోతుంది. ఈ సిట్యుయేషను శాశ్వతంగా ఉండదు మాస్టర్స్. అదొక్కటే గుర్తుపెట్టుకోండి. ఇది శాశ్వతం కాదు. అది 2 సంవత్సరాలు కావచ్చు, 3 సంవత్సరాలు కావచ్చు, 5 సంవత్సరాలు కావచ్చు, 7 సంవత్సరాలు. ఆ సిట్యుయేషన్‌లో ఆ లోపల ఆ సమస్యను బట్టి నీ యొక్క లోపల సహనాన్ని పరీక్ష పెడుతూ ఉంటుంది. సహనం అనేది మీకు అలవడ్డం కోసమే వచ్చిందేమో ఈ సిట్యుయేషన్. ఒక్కొక్క సిట్యుయేషన్ ఒక్కొక్కళ్ళది. సో, ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు మనకి డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి ఆహ్, ఒక ఆత్మహత్య చేసేసుకోవాలి. ఇందులో ఉండబుద్ధి కావట్లేదు. ఇందులో నుంచి ఎట్లైనా సరే బయటపడిపోవాలి అనే అందరికీ ఇలానే ఉందండి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ప్రతి ఒక్కరి పరిస్థితి ఈ విధంగానే ఉంది. అందరికీ ఇలాగే ఉంది. మనం అనుకుంటాం ఎవ్వరికీ లేదు. నాకు మాత్రమే ఈ విధంగా ఉంది. సో, ప్రతి ఒక్కరికి ఇదే సిట్యుయేషన్. ఇప్పుడు ఈ సిట్యుయేషన్ ఈ యొక్క సమయంలో ఈ విధంగానే ఉంటుంది. కాబట్టే మనందరి దగ్గరికి ఈ సనంద మాస్టర్ ఈ విధంగా వచ్చి ఈ సమయంలో మనకు చెప్తున్నారు అంటే, ఇక్కడ మీరు కూర్చొని ఈ సబ్జెక్ట్ మీరు వింటున్నారు అంటే మీరు సిద్ధంగా ఉన్నారు మాస్టర్స్. మీ అందరికీ కూడా ఒక వెలుగు సనంద మాస్టర్ ఈ విధంగా చెప్తున్నారు. ఇక్కడ శిక్షణ సమయం. సో, కాబట్టి సహనంతో, ఓర్పుతో ఉండండి. ఇది శాశ్వతం కాదు అని మాస్టర్ చెప్తున్నారు. సో, మరి మూడో ప్రశ్నకు వెళ్ళిపోదాం. నేనిక్కడికి స్వచ్ఛందంగా వచ్చానని అనుకోలేకపోతున్నాను ఎందుచేత? నా అంతట నేనే ఈ భూమి మీదకి ఈ విధంగా ఇలాంటి పరిస్థితుల్లో నేను పెట్టుకొని వచ్చానా? దాన్ని నేను నమ్మలేకపోతున్నాను. మనందరికీ ఇదే క్వెషన్ మనందరికీ వస్తుంది. నేనిలా ఎందుకు పెట్టుకొనొస్తాను? నా అంతట నేను స్వచ్ఛందంగా నేను తీసుకొనొస్తానా? అనే క్వెషన్ అడుగుతున్నారు. ఎందుచేత నేను ఇది అనుకోలేకపోతున్నాను? అయితే సనంద మాస్టర్ ఏం చెప్తున్నారు? ఇక్కడ భూమి మీద ఉన్నప్పటికంటే ఆ ఉన్నత తలంలో స్వర్గంలో ఉన్నప్పుడు మీరు చాలా చాలా ధైర్యవంతులుగా ఉంటారంట. మనం ఈ భూమి మీద జన్మ తీసుకోకముందు స్వర్గంలో చాలా ధైర్యవంతులుగా ఉంటారు. ఇక్కడ జీవితం మీకప్పుడు ఒక సాహసంగా, సవాలుగా కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇలాంటి పాఠాలు ఇక్కడ నేర్చుకోవాలనుకుంటున్నారో, ఎలాంటి పాఠాలు ఇక్కడ ఈ భూమి మీద నేర్చుకోవాలనుకుంటున్నారో దానికి తగిన జీవితాన్ని మీరు అప్పుడు అక్కడ ఎంచుకుంటారు. భూమి మీదకి రాకముందు ఎంచుకుంటారు. సపోజు
ఎగ్జాంపుల్కి ఉదాహరణకి భూమి మీద గత ఎన్నో జన్మలుగా మీరు అసహనం చాలా ఎక్కువగా ఉన్నదనుకోండి. విపరీతమైన ఆ అసహనం వల్ల మీరు చాలాసార్లు మీ ప్రాణాలను కూడా పోగొట్టుకొని ఉంటారనుకోండి. తొందరపడి యుద్ధ భూమిలోనికి పరిగెత్తడం, లేదా తొందరపడి అసహనంతో పడవవాడి కోసం ఎదురు చూడకుండా అసహనం అన్నమాట. అంటే సహనం లేకపోవడం. సో, దానివల్ల ఏమవుతుంది అంటే, మీ జీవితాన్ని మీరే తొందరపడి, ఒక అనుకోని పరిస్థితుల్లో మీరు ఆ నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటారు. చనిపోవాలని అనిపించడం. ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారు, యుద్ధ రంగంలోనికి పరిగెత్తడం, లేదంటే పడవ వాడి కోసం ఎదురు చూడకుండా, బాగా ఒరవడి ఉన్నటువంటి ఆ యొక్క నదిలో ఈదడం లాంటి ప్రమాదకరమైనటువంటి పనులు చేయడం లాంటివి గతంలో చేసి ఉంటారనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్. ఈ జన్మలో మీరు ప్రశాంతంగా ఉండే చోట, సాఫీగా జీవితం సాగిపోయే చోట జన్మించాలని మీరు ఎంచుకుంటారంట భూమి మీద. లేదా మీరు సన్యసించి మామూలు జీవితాన్ని గడిపే జన్మను ఎంచుకుంటారు. ఓర్పును మెచ్చుకుంటారు మీరు. దానిని పొందడం కోసం మీకు మీరు శిక్షణని ఇచ్చుకుంటారు. త్వరలోనే ఆ ఓర్పు మీ వ్యక్తిత్వంలో భాగమైపోతుంది. ఈ జన్మను పూర్తి చేసుకొని మీరు స్వర్గాన్ని చేరుకునేసరికి ఆ యొక్క మంచి గుణం మీ లోపల ఆల్రెడీ ఆ గుణం అనేది ఏర్పడిపోయి ఉంటుంది. కొన్ని గుణాలు మనకి కొన్ని జన్మల్లో మనం నేర్చుకున్న గుణాలన్నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఆల్రెడీ ఫీడ్ అయిపోయి ఉంటాయి. అనుభవపూర్వకంగా ఆ జ్ఞానాన్ని మనము పొంది మనం ఉన్నత తలాల్లోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క అనుభవం మాత్రం తప్పనిసరిగా మీతో పాటే ఉంటుంది. ఎన్నో జన్మలుగా ఎన్నో అనుభవాల్ని, పాఠాల్ని నేర్చుకొని ఈ జన్మ వరకు మనం వచ్చి ఉన్నాం మాస్టర్స్. ఆ తర్వాత మీరు ఓర్పును పొందడానికి సాధన చేసే జన్మను మరోసారి తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అంటే ఒక జన్మలో ఒక ఓర్పుని ఏ విధంగా సాధించాలి, సహనంతో ఏ విధంగా ఉండాలి అనే ఆ యొక్క జన్మలో పాఠాలు నేర్చుకున్నారనుకోండి, మళ్ళీ అదే పాఠం నేర్చుకోవడానికి భూమి మీద రానవసరం లేదు అని చెప్తుంది. భూమి మీద జీవితంతో పోలిస్తే కనుక ఉన్నత లోకాల్లో జీవితం చాలా అద్భుతంగా ఉన్నప్పటికీ, మీరింకా ఆ ఉన్నత తలాల్లోని అద్భుతాన్ని అప్పుడప్పుడు క్షణకాల దర్శనాలు చేయగలుగుతూ ఉంటారు ఈ భూమి మీదకొచ్చాక కూడా. ఈ భూమి మీదకొచ్చాక మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ఎక్స్‌పీరియన్సెస్ మనకలాంటివి వస్తూ ఉంటాయి. ఆ ఉన్నత తలాల ఎక్స్‌పీరియన్స్, ఆ అద్భుతాలు అన్నీ మనము ఇక్కడ క్షణకాలంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఈ క్షణకాల దర్శనాలే మిమ్మల్ని మీరు ఉద్ధరించుకొని ఉన్నతంగా, పరిపూర్ణంగా తయారు కావడానికి కృషి చేసేలా మీకు ప్రేరణను ఇస్తూ ఉంటాయి. కనుక భూమి మీద కొద్ది కాలపు జీవితం అంటే దాదాపుగా 80 ఏళ్ల జీవితము ఆధ్యాత్మిక చైతన్య స్థాయిలో ఎదగటానికి ఒక చక్కని అవకాశంగా కనపడుతూ ఉంటోంది. దాంతో మీరు వెంటనే తిరిగి భూమి మీదకి రావడానికి ఆదుర్దా పడిపోతూ ఉంటారు. భూమి మీద కోట్లాది మంది మానవులు ఈ విధంగా వచ్చిన వాళ్ళే అంట. అక్కడికి వెళ్లారు, అనుభవం తీసేసుకున్నారు. మళ్ళా అక్కడ ఉంటే అందరూ ప్రేమగానే ఉంటున్నారు. ఎక్కడ ఏ పాఠం నేర్చుకునే అవకాశం లేదు ఆ పైన ఉన్నప్పుడు. ఈ భూమి మీదకొచ్చి మళ్ళా ఒక సవాలుగా, ఒక ధైర్యంగా ఉండి, యెస్ ఈసారి నేను ఈ జన్మలో ఇది కంపల్సరీగా నేను నేర్చుకుంటాను అని చెప్పి మీరు ఈ భూమి మీదకొచ్చారు. సో, ఎవ్వరి ఎక్స్‌పీరియన్స్‌లో చూడండి, మీరు గమనించుకోండి. నేను ఏది నేర్చుకోవడానికొచ్చానో ఇప్పటికే మీకు ఈ జీవిత కాలంలో మీకు ఇప్పటివరకు అర్థమైపోయే ఉంటుంది. సో, అది నేర్చుకోవడానికే ఈ భూమి మీదకొచ్చారు కాబట్టి, ఇక్కడికొచ్చిన వాళ్ళందరూ కూడా ఆ విధంగా జన్మలు తీసుకొని ధైర్యంగా, ధైర్య సాహసే లక్ష్మి అనుకుంటూ అక్కడ మీరు శపథం చేశారు. ఇక్కడికొచ్చారు. ఇక్కడికొచ్చాక ఈ యొక్క సమస్యలన్నిటిని మీరెంచుకున్న ఈ యొక్క జీవితాన్ని, మీరెంచుకున్నటువంటి ఈ బంధాల్ని, ఇవన్నిటిని చూసి మన యొక్క ఏ మాయలో మనం పడ్డామో అక్కడే మళ్ళా మనము ఇదెందుకు నేను ఎంచుకొనొచ్చాను? దేనికోసం వచ్చాను? అని విసుగ్గా ఒక డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతాం ఒక్కొక్క సమయంలో. కానీ అక్కడ ధైర్యంగా మనము ఎదుర్కోవడానికే వచ్చాము. ఇక్కడ కూడా మనం అదే ధైర్యంతో ఉండడం కోసం మరి సనంద మాస్టర్ చెప్పిన విషయాన్ని మనము అవగాహన చేసుకొని ఆచరణ చేద్దాం మాస్టర్స్. మరి 4వ ప్రశ్నలోకి మనం వెళ్ళిపోతున్నాం ఇప్పుడు. పునర్జన్మలో నాకు నమ్మకం ఉన్నదని నేను అనుకోను. అసలది ఎలా సాధ్యం పునర్జన్మ? అని అడుగుతుంటే సమాధానం, ఒక్కసారి మాత్రమే పసిబిడ్డగా పుట్టగలుగుతున్నావు. కానీ ఒకే జన్మలో 2 సార్లు, 4 సార్లు, 50 సార్లు ఎందుకు పుట్టలేకపోతున్నావు నువ్వు పసిబిడ్డగా? ఒకసారి పుట్టినా, చాలా సార్లు పుట్టినా ఉండేది ఏ ప్రక్రియ? అదే ప్రక్రియ. ఒక్కసారి నువ్వు పసిబిడ్డగా ఎలా భూమి మీదకొచ్చావో 10 సార్లొచ్చినా అదే విధంగా వస్తావు. అదే ప్రక్రియ. మీ ఆత్మ లేదా ఎనర్జీ
జననానికి పూర్వమే అనేకసార్లు తల్లి గర్భంలోకి పిండంలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. కొంత కాలం ఉండి వెళ్ళిపోతూ ఉంటుంది. చూడండి, కొన్ని బాలాత్మలు, యవ్వనాత్మలు ఉంటాయి. అవన్నీ కూడా ఈ భూమి యొక్క ప్రకంపన, ఆ వైబ్రేషన్‌లోకి వచ్చి ఆ యొక్క సెట్ అవ్వడం కోసం ప్రతిసారి కూడా తల్లి గర్భంలోనే కొంతమంది చనిపోతూ ఉంటారు. అబార్షన్‌లు అయిపోతూ ఉంటాయి. అలా ఆ విధంగా మళ్ళా పుట్టిన తర్వాత ఒక రోజులోనే చనిపోతూ ఉంటారు. కొంతమంది 2 ఏళ్లకి, 3 ఏళ్లకి అలా వచ్చి పోతూ ఉంటాయంట ఆత్మలు. చివరికి పురుడు రాబోయే ముందే చివరిసారిగా ప్రవేశిస్తుంది. ఇదే విషయాన్ని మనకు రామ్తా కూడా చెబుతాడు చాలా వివరంగా. రామ్తా పుస్తకంలో కూడా ఈ టాపిక్ సబ్జెక్ట్ చాలా వివరంగా చెప్తారు అందులో. అప్పుడు ఆ బిడ్డ మనస్సు మీద మాయపొర, మరపు పొరగా కమ్మేస్తుంది. దాంతో ఆ బిడ్డ తన పూర్వపు జీవితాన్ని చాలా వరకు మర్చిపోతుంది. మాయపొర కమ్మేసినప్పుడు ఆ గత జన్మకు సంబంధించింది మొత్తం మర్చిపోతుందంట. ఆ బిడ్డకు అప్పటి నుంచి ఇక గుర్తుండేది ఏంటయ్యా అంటే, తాను తల్లి గర్భంలో ప్రవేశించినప్పటి నుంచి జరిగిన విషయాలు మాత్రమే ఆ బిడ్డకి గుర్తుంటాయి. తల్లి మాటలు, ఆలోచనలు, తల్లిదండ్రుల గొంతు ఇవి మాత్రమే ఆ బిడ్డకి గుర్తుంటాయి. అనుభవించవలసిన కొత్త జీవితం ఇది. మనసులో ఎలాంటి జ్ఞాపకాలు లేకుండా స్వచ్ఛమైన పలకలాగా జీవించాలి. తాను ఏంజిల్‌లని గాని, లేదా గత జన్మ గురించి గాని ఆ పసిబిడ్డకు బాగా గనక గుర్తున్నట్లయితే, ఆ బిడ్డ పెరిగి పెద్దయిన తర్వాత చాలా గందరగోళంలో పడిపోతుంది. గత జన్మలో ఒక ఏంజిల్ నన్ను, గత జన్మలో నేను ఒక టిబెటన్ నన్ను, లేపోతే ఇంకా ఏదన్నా ఒక సిట్యుయేషన్ గత జన్మకు సంబంధించింది ఈ జన్మలో గనక గుర్తుంటే, ఆ బిడ్డకి చాలా గందరగోళం వచ్చేస్తుందంట. అప్పుడే పుట్టిన ఆడపిల్లకు తాను గత జన్మలో పురుషుడినని గాని, యుద్ధంలో జనరల్‌గా పనిచేశానని గాని గుర్తున్నదనుకున్నాము. ఆ జ్ఞాపకం వల్ల ఆ పాప మానసికంగా దెబ్బతింటుంది. సో, కాబట్టి పూర్వజన్మది సా సాధ్యమైనంత వరకు గుర్తుండదు. ఒక్కోసారి పసిపిల్లలకు గత జన్మ జ్ఞాపకాలు ఉంటూ ఉంటాయి. మనకు చూడండి, చంటి పిల్లలు ఎవరైతే అప్పుడే పుట్టిన పిల్లలు 3 ఏళ్ళు 3 నెలల వరకు వాళ్ళు కళ్ళు మూసుకొని ఎప్పుడూ పాలు తాగి పడుకుంటూ ఒక్కొక్కసారి ఏడుస్తూ ఉంటారు. ఒక్కొక్కసారి నవ్వుతూ ఉంటారు. ఎందుకంటే గత జన్మ జ్ఞాపకాలు ఆల్రెడీ కొంచెంగా ఉంటాయి. ఆ సమయంలో పడుకున్న సమయంలో వాళ్ళు ఆ సమయంలో అక్కడికి వెళ్తారు. తర్వాత మళ్ళా కళ్ళు తెరిచినప్పుడు మళ్ళా ఈ లోకానికొచ్చినప్పుడు అవేమీ వాళ్ళకి గుర్తుండదు. అయితే అవి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేంత బలంగా ఉండవు. 7 ఏళ్ల ప్రాయంలో ఈ జ్ఞాపకాలు సాధారణంగా మాయమైపోతాయి. 7 ఏళ్ల వరకు గుర్తుంటాయంట. ప్రతి జన్మలో మీరు తీసుకుంటున్న కొత్త శరీరాన్ని ఒక పైతొడుగులాగా, ఓవర్ కోట్ లాగా అనుకోండి. ప్రతి జన్మలో కూడా మీరు ఏదైతే తీసుకుంటున్నారో జన్మ, అప్పుడు అది ఎలా ఊహించుకోమంటున్నారంటే, ఇక్కడ కనిపించేటటువంటి భౌతిక శరీరాన్ని ఏ విధంగా పోలుస్తున్నారు అంటే, ఒక పై తొడుగులాగా అనుకోవచ్చు. లేదంటే ఒక ఓవర్ కోట్ గనక యేసుకుంటే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అనుకోండి. ప్రతి జన్మలో మీరు తీసుకునే ఆ యొక్క శరీరం. 70 ఏళ్ల పాటో లేక 80 ఏళ్ల పాటో సుఖంగా దానిని ధరిస్తారంట. ఆ ఓవర్ కోట్‌ని. అది పాత పడిపోయినప్పుడు ఇక దానిలో ఉండడం చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ లోపల ఉన్నటువంటి ఆ యొక్క జీవికి. ఆ లోపల ఉన్నటువంటి ఆత్మ అంటారా? చైతన్యం అంటారా? ఇంకా చాలా పేర్లున్నాయి వాటికి. ఆ లోపల ఇన్‌కన్వీనియంట్ అయిపోతుంది. ఆ ఓవర్ కోట్ 80 ఏళ్లొచ్చేసరికి శరీరం లోపల ఆ జీవి ఉండలేదు. ఇక దానిలో ఉండడం ఇబ్బందిగా తయారైనప్పుడు మరణం పేరుతో దాన్ని వదిలేసి, తర్వాత పునర్జన్మ పేరుతో కొత్తదాన్ని తీసుకోవడం జరుగుతుంది. మళ్ళీ ఇంకో జన్మ తీసుకోవాలంటే మళ్ళా కొత్త ఓవర్ కోట్‌ని వేసుకుంటుంది. అయితే ఒక్కో ఓవర్ కోట్‌కి ఒక్కొక్క రంగు ఉంటుందంట. నలుపు, తెలుపు, పసుపు, ఎరుపు ఈ నమూనాలో కొంచెం తేడాగా ఉంటుంది. ఆడ జన్మ అంటారు. లేదంటే మగ జన్మ అంటారు. కొన్ని జన్మలు సుఖంగా ఉంటాయి. కొన్ని జన్మలు అందంగా ఉంటాయి. మరికొన్ని జన్మలు మామూలుగానే ఉంటాయి. అయితే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఏంటి ఆ విషయము? మీ శరీర వర్ణము, మీ యొక్క జీవిత నమూనా, మీ కొత్త శరీరాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలో అన్నీ మీరెంచుకున్నవే. ఇప్పుడు ఈ జన్మలో నేను ఈ విధంగా ఉన్నాను అంటే ఇది నేనెంచుకున్నది. నా శరీరం ఈ విధంగా ఉండాలి. నా కళ్ళు ఈ విధంగా ఉండాలి. నా యొక్క బాడీ ఈ విధంగా ఉండాలి. అనేది నువ్వు ఎంచుకున్నదే ప్రతీదీ కూడా. ఆ నలుపు, ఎరుపు, తెలుపు, పొట్టిగా ఉండాలా, పొడుగ్గా ఉండాలా అవన్నీ కూడా నువ్వు ఎంచుకున్నవి. మీ కొత్త శరీరాన్ని ప్రతిసారి ఒకే రంగు కోట్ వేసుకోవడం ఎవ్వరికీ ఇష్టం ఉండదు కదా! సో, మార్పు కావాలి అనిపిస్తుంది కదా! అందుకే ఒక జన్మలో ఆఫ్రికాలోనో నల్లని యువరాణి శరీరాన్ని కోరుకోవచ్చు. మరో జన్మలో టిబెటన్ లామాగాను, ఆసియా శరీరాన్ని కోరుకోవచ్చు. ఇంకొక జీవితంలో అమెరికాలోని రెడ్ ఇండియన్ గాను పుట్టవచ్చు. లేదా తెల్లగా ఉండే
ఒక ఆడ సినీతారగా పుట్టాలని కోరుకోవచ్చు. ఎన్నో రకాల అవకాశాలు, సంభవాలు, ఈ కాంబినేషన్స్ అన్నీ ఉంటాయి. అనంతంగా ఉంటాయి. అది నువ్వు ఏది ఎంచుకోవాలనుకుంటున్నావో అది ఓన్లీ ఓవర్ కోట్ మాత్రమే. కానీ లోపల ఆ యొక్క జీవి ఏదైతే చైతన్యం ఉన్నదో అది ఎప్పుడూ కూడా కొత్త పాఠాలని నేర్చుకుంటూనే ఉంటుంది. ఎప్పుడు ఎదుగుతూనే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ ఈ శరీరం మాత్రం ఆ విధంగా నువ్వు ఎంచుకున్నది ఎంచుకున్నట్టుగా ఒక కోట్ లాగా ఉంటుంది. సో పునర్జన్మ ఈ అవకాశాన్ని ఇస్తుంది. వీలైనన్ని జీవిత పరిస్థితులను మీరు అనుభవించడం అనేది చాలా అవసరము. అప్పుడే మీరు సంపూర్ణ మానవులు అవుతారు. దీని అర్థం ఏంటంటే పేదరికాన్ని అనుభవించాలి, సిరి సంపదల్ని అనుభవించాలి, బాధను అనుభవించాలి, సుఖాన్ని అనుభవించాలి, పెత్తనాన్ని అనుభవించాలి, బానిసత్వాన్ని కూడా అనుభవించాలి, ఆడజన్మను అనుభవించాలి, మగ జన్మను అనుభవించాలి. ఇలా ఎన్నో అద్వితీయమైన భూలోక పరిస్థితులను అన్నిటినీ కూడా మీరు అనుభవించాలి. ఒకే ఒక జన్మ తీసుకుంటే ఆ చిన్న జన్మ ఎక్కువగా నేర్పలేదు కదా. అందుకోసమే మనం ఇన్ని జన్మలు తీసుకుంటూ ఇప్పటిదాకా వచ్చాము. ఇప్పుడు మనము ఆధ్యాత్మిక సాధన, ఈ స్పిరిచువల్ ధ్యానము ఏదైతే ఉంటుందో ఈ ధ్యానంలోకి ఎన్నో జన్మలుగా ఎంతో సాధన చేసుకుంటూ ఇక్కడ దాకా వచ్చాము. ఈ జన్మలో కొత్తగా మనం సాధన బిగించేయలేదు. ఎన్నో జన్మలుగా సాధన చేస్తూ ఈ జన్మలో మనం ఈ విధంగా ఉన్నాం. సో ఇలా ఎన్నో అద్వితీయమైన భూలోక పరిస్థితులను అనుభవించడానికి ఒకే ఒక జన్మ తీసుకుంటే ఆ జన్మ ఎక్కువగా నేర్పలేదు కాబట్టి ఆసక్తికరంగా ఉండదు కూడా. సో ఒక జన్మలో కొన్ని రకాల పరిస్థితులను మాత్రమే ఆస్కారం ఉంటుంది. మరికొన్ని రకాల పరిస్థితులు రావాలి అంటే వేరే చోట వేరే జన్మ తీసుకోవాలి. అందుకే మనము ఇన్ని రకాల జన్మల్ని తీసుకుంటున్నాము అని చెప్తున్నాం. సో మరి 5వ ప్రశ్నకు వెళ్ళిపోతున్నాము. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఆయుర్దాయం ఉంటుంది. ఎందుకు? లైఫ్ స్పాన్ ఎందుకు ఒక్కొక్కరికి కొంతమంది 50 ఏళ్లకే చనిపోతారు, కొంతమంది 60 ఏళ్ళకి చనిపోతారు, కొంతమంది 10 ఏళ్లకే చనిపోతారు. ఎందుకు ఇవి ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎందుకున్నది అనే క్వశ్చన్ అడుగుతున్నారు. దానికి సనంద తన జీవిత ఆయుర్దాయము ఎంత ఉండాలో ఎవరికి వారే నిర్ణయించుకుంటారు. ఇక్కడ తాము ఏ కారణంగా ఆ జన్మ తీసుకుంటున్నారనే దానిని బట్టి వాళ్ళు నిర్ణయించుకునే ఆయుర్దాయం అనేది ఉంటుంది. కొందరు కేవలం కొన్ని గంటలు మాత్రమే లేదా కొన్ని రోజులు మాత్రమే ఉండి తిరిగి వెళ్ళిపోవాలి అని అనుకుంటారంట. కానీ దాని వెనకాల కారణం ఒకటి ఉంటుంది. బహుశా వాళ్ళు క్రమేణా భూమి ప్రకంపనకు అలవాటు పడుతూ ఉండవచ్చు. అంటే వాళ్ళు యువాత్మలై ఉండవచ్చు. యువాత్మలు అంటారు, బాలాత్మలు, యువాత్మలు. వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ యొక్క భూమి యొక్క వైబ్రేషన్, ఈ యొక్క ప్రకంపన ఒక్కసారిగా వాళ్ళు అలవాటు పడలేరు. ఒక జంతు జన్మ నుంచి మానవ జన్మకి రావాలి అన్నప్పుడు వాళ్ళు తొందరగా అలవాటు పడలేకపోతారు. కాబట్టి కొంతమంది కడుపులో ఉన్నప్పుడే చనిపోతూ ఉంటారు, బయటకు వచ్చిన 2 రోజులకే చనిపోతారు, 10 రోజులకే, కొంతమంది 10 సంవత్సరాలకు చనిపోతూ ఉంటారు. అది లేదా బహుశా తమ ఎనర్జీని, తమ ప్రేమను తమ తల్లిదండ్రులతో కొంతకాలం పంచుకుందామని కూడా వచ్చి ఉండవచ్చు. అల్పాయుష్కు అనేక కారణాలు ఉంటాయి. అంతేకాదు త్వరగా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగొచ్చి మరిన్ని పరిస్థితులను, అనుబంధాలను, సాహసాలను అనుభవించాలని మీరు ఎంచుకొని వచ్చి ఉండవచ్చు. మీరు పెంపొందించుకోవాలనుకుంటున్న ప్రేమ, సానుభూతి, ఓర్పు, సహనము, ఆశ, నమ్మకము లాంటి ఆంతరంగిక ఆధ్యాత్మిక లక్షణాలు ఎన్నో ఉండవచ్చు మీరు జన్మ తీసుకునేటప్పుడు. ఆ లక్షణాలు పెంపొందించుకోవాలి అనుకుంటే కనుక 90 ఏళ్ళు పడుతుంది. ఇవన్నీ ఒక జన్మలోనే మనం నేర్చుకోవాలి అంటే 90 ఇయర్స్ పడుతుంది. అది మీ నమ్మకం. అందుకే మీరు దీర్ఘాయుర్దాయాన్ని ఎంచుకుంటారు. ఒక్కొక్కసారి కొంతమంది చూడండి 80 ఏళ్ళు, 82 ఏళ్ళు అలా ఎంచుకుంటారు. అతి తక్కువ ఆయుర్దాయంతో వచ్చి ఆ కొద్ది కాలంలోనే మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చును. కానీ మనం ఎంచుకున్న పాఠాలకు తగిన విధంగా సమస్యలు వెల్లువలా వచ్చి పడిపోతుంటే తట్టుకోలేమోనని చెప్పేసి మన ఆత్మ ఫీల్ అవుతుంది. అందుకే వీలైనంత నెమ్మదిగానే నేర్చుకుంటాం. అక్కడ ఉన్నప్పుడే మనం అనుకుంటాం చాలా కొన్ని పరిస్థితుల్ని మాత్రమే, కొన్ని విషయాలను మాత్రమే నేర్చుకుందామని. సో దీర్ఘాయుర్దాయాన్ని పెట్టుకొని వస్తుంది. తక్కువ కాలంలోనైనా చటుక్కున నేర్చుకొని వచ్చేస్తామనుకొని వచ్చేవారు చాలా తక్కువగా ఉంటారు. ఎక్కువ ఆయుర్దాయం ఉన్నవాళ్ళే ఉంటారంట భూమి మీద. తక్కువ ఆయుర్దాయం ఉన్న వాళ్ళు చాలా తక్కువ మందే ఉంటారని చెప్తున్నారు. ఏదైనా పాఠాన్ని పూర్తిగా నేర్చేసుకున్నాక మనిషి మరణం ద్వారా భూమి మీద నుంచి నిష్క్రమిస్తాడు. వాళ్ళు కేవలం ఒకే ఒక విషయం మీద మాత్రమే కృషి చేసి నేర్చుకోవడానికి వచ్చారన్నమాట. ఆ ఒక్క పాఠం నేర్చేసుకోవడం అయిపోగానే వీలైనంత తొందరగా తిరిగి వెళ్ళిపోవడానికి వాళ్ళు ఎంచుకుంటారు.
అంటే కొన్నాళ్ళకే లేదా కొన్ని దశాబ్దాలకే వాళ్ళు తిరిగి భూమి మీదకి మరో విషయాన్ని నేర్చుకోవడం కోసం రావాలని ఎంచుకోవచ్చు. ఆయుర్దాయం ఎంత ఉండాలన్నది నిజానికి లెక్కలోనికి రాదు. ఎక్కువ కాలం భూమి మీద బతికినంత మాత్రాన ఒరగబోయే బహుమానాలు ఏమీ లేవు. ఎటువంటి బహుమానాలు, ఓహో ఆయుర్దాయం ఎక్కువ ఉంది, ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నాడు కాబట్టి ఈయనకి ఎక్కువ బహుమానాలు ఇచ్చేది ఏముండదు, తక్కువ ఆయుర్దాయం ఉండి వెళ్ళిపోయిన వాళ్ళకి వాళ్ళ ఏమైనా తక్కువ అనుకోవడానికి ఏమీ లేదు. కానీ సాధించాల్సినవేమీ సాధించకుండానే మీరు స్వర్గానికి తిరిగి వెళ్ళినట్లయితే ఆ జన్మను మీరు నిరర్థకం చేసుకున్నారన్నమాట. ఏదైతే మీరు నేర్చుకోవడానికి వచ్చారో అది సగంలోనే ఆపేసి ఆత్మహత్య చేసుకోవడమో, ఏదో ఒక రకంగా మీరు పైకి వెళ్ళిపోవాలనుకొని వెళ్ళిపోయారనుకోండి, అక్కడ మీరు ఏదైతే ఎంచుకొని ఇక్కడ నేర్చుకోవడానికి, పాఠాలు నేర్చుకోవడానికి వచ్చారో అది మీరు సాధించలేదనుకోండి, ఆ జన్మ వేస్ట్ అయిపోయింది, ఆ జన్మ వృధా అయిపోయింది. మళ్ళా జన్మని తీసుకోవాలి, మళ్ళా అదే విషయాన్ని నేర్చుకోవడానికి, మళ్ళా ఇంకొంచెం ఇంకా కష్టంగా తీసుకొని రావచ్చు ఈ జన్మ, నెక్స్ట్ వచ్చే జన్మలో. సో కాబట్టి ఈ జన్మలో మనకి ఎంత కష్టమైనా సరే అదే సిచ్యువేషన్లో అక్కడే ఉండి మనం పాఠాలు నేర్చుకొని కనుక మనం వెళ్ళిపోతే మనం తప్పనిసరిగా పరిపూర్ణత్వాన్ని సాధిస్తాం. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే కొత్త శరీరంలో కొత్త జన్మలో తిరిగి ప్రయత్నించడానికి మీకు ఎల్లప్పుడూ అవకాశం ఉండనే ఉంటుంది, ఎప్పుడూ ఉంటుందంట. ప్రతి క్షణము కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా ఇంకో జన్మ తీసుకోవడానికి ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటూనే ఉంటుంది. సో మరి 6వ ప్రశ్న, మనందరినీ మాయపొర కమ్మేసి ఉన్నట్లయితే మరి మనం ఏం చేయడానికి ఇక్కడికి వచ్చామో మనకి తెలిసేది ఎట్లాగా? మరి మాయపొర భూమి మీదకి రాగానే మాయపొర కమ్మేస్తోంది, అసలు నేను దేనికోసం వచ్చాను, దేన్ని సాధించడం కోసం వచ్చాను, మరి ఇది నాకెలా తెలుస్తుంది అనేది అందరికీ డౌట్ ఉంది. ఎందుకంటే ధ్యానంలోకి వచ్చాము, ధ్యానం చేస్తున్నాము, అసలు నేను దేనికోసం వచ్చాను, నా యొక్క జీవిత ధ్యేయం ఏంటి, అసలు నేను దేన్ని సాధించడం కోసం వచ్చాను అనేది నేను ఏ విధంగా తెలుసుకోవాలి, నాకు ఎలా తెలుస్తుంది ఈ మాయలో ఉండి అని క్వశ్చన్ అడిగితే సనంద మాస్టర్ ఈ విధంగా జవాబిస్తున్నారు. మీరు ఇక్కడ బతికి ఉండడానికి అసలు కారణం ఏమిటో మీరు తెలుసుకునేలా చేయాలని వీలైనప్పుడల్లా ఆత్మ మృదువుగా తట్టి సైగ చేస్తూనే ఉంటుందంట. మీకు లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఆత్మ, చైతన్యం అంటారా, ఆత్మ అంటారా, జీవి అంటారా, ఆ యొక్క ఆత్మ ఎప్పుడూ కూడా తట్టి లేపుతూనే ఉంటుంది మిమ్మల్ని. ప్రతి క్షణము కూడా నువ్వు దీనికోసం వచ్చావనే పరిస్థితుల ద్వారా కావచ్చు, వ్యక్తుల ద్వారా కావచ్చు, దేని ద్వారా అయినా సరే ఆత్మ లేపుతూనే ఉంటుంది. కానీ చాలా మంది ఆ మృదువైన హెచ్చరికలకు స్పందించట్లేదు. కనుక మీ సంపూర్ణ అనుమతితో, మీ అత్యున్నతమైన అనుమతితో మేము మిమ్మల్ని కంతకి బలంగా నెడుతూ ఉంటాము పరిస్థితుల ద్వారా. కానీ అవకాశాల వైపుకు మీరు సైగను అర్థం చేసుకుంటారన్న ఆశతో ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటాం మేము మీకోసం. కానీ ఆ సైగల్ని మీరు అర్థం చేసుకోరు, నెడుతూ ఉన్నా కూడా అర్థం చేసుకోవటం లేదు. ఉదాహరణకి ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తున్నారు. మీ జీవితంలో ఒక ఎగ్జాంపుల్ అంటే మీ జీవితంలో మీకు ఏ విధంగా సైకిల్ అనేవి మీకు ఏది సాధించాలనుకుంటున్నారో అది మీరు సాధించాలి అంటే ఎలాంటి సైగలు మీకు జరిగాయి అంటే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఇదే ఎగ్జాంపుల్ కాదు, మీ జీవితంలో ఎన్ని సిచ్యువేషన్స్ మీకు వచ్చాయి అనేది మీరు ఒక్కసారి చూసుకోండి. ఆ పరిస్థితులు వెనక్కి వెళ్ళి మీ జీవితంలో, ఈ జీవితంలో కొంచెం వెనక్కి వెళ్ళి చూసుకుంటే చిన్నప్పటి నుంచి మీరు ఏది సాధించాలనుకుంటున్నారో అది సాధించలేకపోయారు. ఆ పరిస్థితులు మీకు వచ్చినా కూడా దాన్ని పక్కకు నెట్టేశారు. ఆ ఎగ్జాంపుల్ ఏంటో చూద్దాం ఇప్పుడు. మీకు సంగీతం అంటే చాలా ఇష్టం అనుకుందాం. సపోజ్ 3 ఏళ్ల వయసున్నప్పుడు మీ ఇంట్లో ఉన్న పియానోను వాయించాలని మీకు అనిపించి అక్కడ ఏం చేశారు, ఈ వంటింటి గిన్నెలు, వంటగదిలో మనకి కిచెన్‌లో గిన్నెలు ఉంటాయి కదా! ఆ గిన్నెల మీద, కుండల మీద మీరు తరచూ డ్రమ్స్ వాయిస్తున్నట్లుగా నటిస్తూ ఉంటారు. 7 ఏళ్ల ప్రాయంలో గిటారు వాయించడం మొదలుపెట్టి కనపడిన వాడికల్లా నేనొక నాటికి ఎప్పటికైనా సరే గొప్ప సంగీత కళాకారుని అవుతానని చెప్తూ ఉంటారు. 15వ ఏటకల్లా మీకు వివిధ వాయిద్యాలను వాయించడం వచ్చేసింది. మీకింకా సంగీతం పట్ల చాలా ప్రీతి ఉన్నది. మీరు సంతోషంగా అన్ని రకాల ఆధునిక సంగీతాన్ని వింటున్నారు. కానీ 18 ఏళ్ల ప్రాయంలో మీరు సంగీతంలో కాకుండా ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకోవాలని మీ తల్లిదండ్రులు మీకు చెప్పారు. మీ లోపల బలమైన కోరిక చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకోవాలని. కానీ 18 ఏళ్ళు వచ్చేసరికల్లా 10థ్ క్లాస్ అయిపోయింది. ఇంటర్మీడియేట్ దగ్గరికి వచ్చేసరికల్లా ఎకనామిక్స్‌లో నువ్వు జాయిన్ అవ్వాలి, దాంట్లోనే నీకు మంచి అభివృద్ధి ఉంటుందని మీ తల్లిదండ్రులు చెప్పారు. అప్పుడే మీకు సురక్షితమైన భవిష్యత్తు ఉంటుందని కూడా వాళ్ళు చెప్పారు. చాలా అంత సంఘర్షణ తర్వాత వాళ్ళ సూచనలు చాలా బాగున్నాయనిపించి మీరు వాళ్ళ మాటల్లోకి తల ఒగ్గి 4 ఏళ్ల పాటు చదివారు ఆర్థిక శాస్త్రం. ఆర్థిక శాస్త్రవేత్త కావాలని.
కానీ మీకు అదంటే చాలా అసహ్యం. అది అసలు ఇష్టమే లేదు ఆ సబ్జెక్ట్ అంటే. ఆ తర్వాత మీరు పెళ్లి చేసుకొని కుటుంబాన్ని పోషించారు. అలాగే ఆఫీస్‌కి వెళ్ళి ప్రతిరోజు మీరు డిప్రెషన్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. గందరగోళం ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీరు చాలా అరుదుగా సంగీతం జోలికి పోతున్నారు. మీ డిప్రెషన్ ఇంకా పెరిగినట్లు అనిపించింది. 60 ఏళ్లకు మీరు ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యారు. 70 ఏళ్లకు చనిపోయారు. చాలామంది మానవుల అభిప్రాయంలో జీవితం మీకు బాగానే జరిగింది. కానీ జీవించినంత కాలం మీరు మాత్రం అసంపూర్ణంగానే ఫీల్ అవుతూ ఇప్పటిదాకా వచ్చారు. ఏదైతే మీరు చిన్నప్పటి నుంచి సాధించాలి అని అనుకున్నారో, ఏదైతే మీకు ఇష్టం ఉన్నదో దాన్ని మీరు పక్కన పెట్టేయడం జరిగింది. ఆటోమేటిక్‌గా ఆ డిప్రెషన్ అసలు ఆ జీవించినంత కాలం గూడా మీరు సంపూర్ణంగా జీవించలా. బతుకుని ఈడుస్తూ వెళ్ళిపోతూ ఉన్నారు. చనిపోయాక మీరు ఉన్నత తలాలకు వెళ్తారు. వెళ్ళినప్పుడు ఈ జన్మలో మీరు సంగీత రంగంలో చాలా జ్ఞానాన్ని పొందాలని ఎంచుకోనుండినారని గ్రహిస్తారు. గ్రహించి అక్కడికి పైకి వెళ్ళిన తర్వాత, చనిపోయిన తర్వాత మీకు చూపిస్తారు. ఈ విధంగా ఉంది నీ జీవితం. నువ్వు దేనికోసం వెళ్ళావో అది నువ్వు సాధించలేదు. అక్కడ మీరు చాలా బాధపడతారు. మీరు కొత్త పాటలు కంపోజ్ చేసి ఉంటే దానివల్ల లక్షలాది మంది మనుషుల హృదయాలు ప్రేరణకు గురై ఉండేవి. ఆనందించి ఉండేవి. మీరు మీరిప్పుడు అప్పుడెంత బాధపడతారో, నేను ఆదర్శంగా పెట్టుకున్న సంగీతాన్ని వదులుకొని పొరపాటు చేస్తున్నానని స్పిరిట్ నాకెందుకు చెప్పలేదు అనుకుంటారు. ఓకే. మరి నేను ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆ స్పిరిట్ ఎందుకు నాకు చెప్పలేదు? ఈ మాయలో పడిన తర్వాత నాకెందుకు ఆయన గైడెన్స్ ఇవ్వలేదు? అని అనుకుంటూ ఉంటారంట అక్కడికి వెళ్లి. అప్పుడు మీకు గుర్తొస్తుంది. కాలేజీకి వెళ్తుండగా దారిలో మీకు ఒక కారు టైరు పగిలింది. ఎలా పోయాయో తెలియదు కానీ మీ అప్లికేషన్ పేపర్‌లు ఏవైతే ఉంటాయో అవన్నీ పోయాయంట. వచ్చే 4 ఏళ్ల పాటు మిమ్మల్ని ఏ గదిలో కూర్చొని చదవమన్నారో ఆ గదంటే మీకు చాలా అసహ్యంగా ఉంటుంది. అంటే ఇలాంటి సిట్యుయేషన్స్ మీ జీవితంలో జరిగాయని చూపిస్తున్నాడు ఆ స్పిరిట్. మొదటి 4 ఏళ్లలో మీకు సంగీతం వినపడితే చాలు ఎకనామిక్స్‌ను దాదాపుగా వదిలేస్తుండేవాళ్ళు మీరు. చిన్న మ్యూజిక్ ట్రూప్‌తో పాటు తిరిగే అవకాశం మీకొచ్చినా కూడా మీరు దాన్ని వదులుకున్నారు. ఆ 4 ఏళ్ల పాటు చాలా అవకాశాలు అతనికొచ్చాయి. కానీ దాన్నన్నిటిని వదులుకున్నాడు. ఐస్ మీద స్కీయింగ్ చేస్తుండగా అంటే ఒక ఐస్ మీద ఆడుతూ ఉన్నప్పుడు ఆయన కాళ్ళు ఇరిగిపోయాయి. మీ కాలికి దెబ్బ తగిలితే ఆ గాయం మానే వరకు మీరు కూర్చొని రెస్ట్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మీరు టైమ్ పాస్ చేశారు. ఏ విధంగా? మీకు రెస్ట్ తీసుకోవాల్సిన సమయం ఇచ్చారు మాస్టర్స్. ఎలాగా? ఒక 6 నెలల పాటు మీరు బెడ్ రెస్టే ఇచ్చారు. ఆ సమయంలో మీరేం చేశారు అంటే, అప్పుడు మీరు మ్యూజిక్ నేర్చుకోవచ్చు. అన్ని అవకాశాలు మీకిచ్చారు గానీ, ఆ సమయంలో మీరు టీవీ చూస్తూ టైం గడిపారే కానీ, సంగీతం జోలికే పోలేదంట. మీరు రిటైర్ అయిపోయినాక పోటీలో పాల్గొన్నప్పుడు ఒక ఎలక్ట్రిక్ వాయిద్యాన్ని బహుమతిగా గెలుచుకొని, దాన్ని అవసరం కోసం అమ్మేశారు. మీకు మళ్ళా రిటైర్ అయిపోయిన తర్వాత కూడా ఒక మ్యూజిక్ ఇన్‌స్ట్రుమెంట్ మీ దగ్గరికి గిఫ్ట్‌గా వచ్చినా కానీ, అది అవసరం కోసం అమ్మేయడం జరిగింది. ఇలాంటి మీకు స్పిరిట్ ఎన్నో సార్లు తట్టి సైగలు చేయాలంటారు. అవకాశాలు కల్పించక కాదు, వచ్చిన ఏ అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోకపోవడం అనేది మీ పొరపాటే. స్పిరిట్ కిందకి దిగి వచ్చి, మీరు ఏ వృత్తి చేపట్టవలసి ఉన్నదో నల్లటి పెద్ద పెద్ద అక్షరాలతో మీ బెడ్‌రూమ్ గోడ మీద వ్రాసి వెళ్ళాడు కదా! స్పిరిట్ అంటే మీ యొక్క చైతన్యం అనుకోవచ్చు, దేవుడు అనుకోవచ్చు, ఈ యొక్క శక్తి అనుకోవచ్చు. ఎవ్వరైనా సరే వాళ్ళు ఈ యొక్క మీరు ఏదైతే సాధించాలో అది మీ గోడ మీద రాసైతే వెళ్ళాడు కదా! స్పిరిట్ అని చెప్తుంది. అలా చేస్తే మీకున్న సంకల్ప స్వేచ్ఛను ఆటంకపరిచినట్లే. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి ఇది ఫ్రీ విల్ ప్రపంచం. చాలా స్వేచ్ఛ ఉన్నది. ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వేచ్ఛ ఉన్నది. మీరేం చేయాలనుకుంటున్నారో అది మీరు సాధించాలి అనే ఫ్రీడమ్ మీకున్నది. సో, కాబట్టి ఆ సంకల్ప స్వేచ్ఛకు ఆటంకం వచ్చినట్లు. కొన్నింటిని మీ అంతట మీరే తెలుసుకోవాల్సి ఉంటుంది. అందుకే మీకు నేను చెప్పేదేంటంటే, మీకు జీవితంలో ఏది చేయాలని చాలా ఇష్టంగా ఉంటుందో, మీకున్న గొప్ప వరమేమిటో ముందు దాని సంగతి చూడండి. మీలో గొప్ప సంగీత కళ ఉంటే కనుక ఆ కళను పెంపొందించుకోండి. ఆ రంగంలోనే కృషి చేయండి. అందులోనే మీ హాబీని వెతుక్కోండి. ఇతరులకు సహాయం చేయడం మీకు ఇష్టమైతే కౌన్సెలింగ్ గాని, సైకియాట్రిస్ట్ గాని చేయండి. జంతువులకి హీల్ చేయడం గనక మీకు ఇష్టం అనుకోండి, అప్పుడు పశువుల డాక్టర్ అవ్వండి. లేదంటే బట్టలు రంగులతో పనిచేయడం ఇష్టం అనుకోండి, ఫ్యాషన్ డిజైనింగ్ అవ్వండి. మీకు పెయింటింగ్ అంటే ఇష్టం అనుకోండి, పెయింటర్‌గా మీరు వేస్తూ ఉండండి.
మీకు ఇష్టమైన పనిని వృత్తిగా చేయలేకపోయినప్పుడు దాన్ని కనీసం ఒక హాబీగాను లేక మానవాళికి సేవగాను చేయండి. దాన్ని కనీసం డబ్బు తీసుకుని వృత్తిగా పాడలేకపోతున్నారా? అయితే నర్సింగ్ హోమ్‌లోకి వెళ్ళి ఏదైతే డాక్టర్స్ ఎక్కడైతే హాస్పిటల్స్ ఉంటాయో అక్కడ పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి పాటలు పాడే బృంద గాయకుల్లో చేరండి. డబ్బు తీసుకోకుండా ఆనందంగా పాడి మీ టాలెంట్‌ని చూపించండి. మీరు తయారు చేసిన బొమ్మలు వ్యాపారపరంగా అమ్మేంత గొప్పగా లేవు. కానీ మీలోని కళను పెంపొందించుకోవడానికి క్లాసులకు వెళ్లి నేర్చుకోండి. లేదా ఆ బొమ్మలను అనాథాశ్రమంలో ఉన్నటువంటి పిల్లలకి ఆనందంగా పంచండి. మీకు మంచి గొంతు ఉన్నట్లయితే గనక పెద్దలకు, అలాగే గుళ్ళో వాళ్ళకో పుస్తకాలు గట్టిగా చదివి వినిపించండి. అంతేగాని గుడ్డి వాళ్ళకు అంటే పెద్దలకో గాని, గుడ్డి వాళ్ళకు గాని అంటే మంచి వాయిస్ ఉంది నీకు. ఆ వాయిస్‌ని నువ్వు ఏ విధంగా ఉపయోగించుకోవాలి అన్నప్పుడు కొంతమంది పెద్దవాళ్ళకి గాని, లేదంటే చదువుకోలేని గుడ్డి వాళ్ళకి గాని పుస్తకాలు గట్టిగా చదివి వాళ్ళకి వినిపించండి. అంతేగాని మీలోని టాలెంట్‌ని మీకు నిజంగా ఇష్టమైన దాన్ని వదిలిపెట్టకండి. ఇది మీలో ఉన్న అద్వితీయమైనటువంటి లక్షణము. చాలామంది లాగా మీరు సగం జీవితాన్ని జీవించకండి అరకొరగా. కంప్లీట్‌గా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించడము ఒక కళ. మీరంతా 2 ప్రణాళికలతో జన్మ తీసుకుంటారు ఈ భూమి మీద. ఆ 2 స్థిరంగా మీలో పాతుకుపోయి ఉంటాయంట. ఒకటేమిటంటే మీలో ఉన్న నైపుణ్యాన్ని మీ జీవిత కార్యాన్ని నెరవేర్చుకోవడానికి ఉపయోగించడం. దీనినే మీ జీవిత ప్రణాళిక అంటారు. లైఫ్ ప్లాన్ అంటారు దీన్ని. ఇక రెండోదేంటంటే మీ ప్రపంచ ప్రణాళిక. మానవాళికి మీరందించే సహాయం తాలూకు ప్రణాళిక అన్నమాట. మీ జీవిత ప్రణాళికే అది అయ్యి ఉండవచ్చు. లేదా అందులో నుంచి పుట్టుకొచ్చిన కొమ్మ అయి ఉండవచ్చు. వృత్తిపరంగా సంగీత కళాకారులైన వాళ్ళు ఉదారంగా కచేరీలు ఇవ్వడం చేస్తూ ఉంటాము. లేకపోతే మరో విధంగా కూడా ఉండవచ్చు. వృత్తిపరంగా మీరొక నర్స్ అయి ఉండవచ్చు, ఒక జాబ్ పరంగా. కానీ పాటలు పాడడం అంటే మీకు చాలా ఇష్టం. సో, కాబట్టి మీకెంతో ఇష్టం కావడం వల్ల వారాంతరంలో అంటే ఎండింగ్‌లో సాటర్‌డే, సండేస్ మీరు ఫ్రీగా పెద్దవాళ్ళకు పాటలు పాడి వినిపించి ఆనందం పొందండి. మీరు నిజంగా ఏమి చేయవలసి ఉన్నదో ఆ పని మీరు చేయడం మొదలుపెడితే ఇతర అవకాశాలు వాటంతట అవే మీ ముందుకు వస్తాయి. మీలోని కళలని, టాలెంట్‌ని విస్తరిస్తాయి వాటి వలన. కాబట్టి మీరు 2 పనులు, ఒకటి జాబ్ చేసుకుంటూనే ఉండండి. దాంతో పాటుగా మీకు నచ్చిన పని ఏదైతే ఉంటుందో 2 గంటలు, 24 గంటల్లో 2 గంటలు మీకు నచ్చిన పని చేయండి. అలాగే వారాంతరంలో ఈ నచ్చిన పనిని ఇంకా ఫ్రీగా ఉన్నప్పుడు 100% దాన్ని ఉపయోగించుకోండి. మిమ్మల్ని తట్టి సైగ చేసే ప్రయత్నం మేము ఎలా చేశామో గమనించి తెలుసుకోండి. అనుకోకుండా ఏకకాలంలో సంభవిస్తున్న వాటిని యాదృచ్ఛికాలను అనుకోకుండా కొన్ని కొన్ని సిట్యుయేషన్స్ మనకు జరిగిపోతుంటాయి జీవితంలో. వాటిని గుర్తుపట్టండి. అవే మిమ్మల్ని మృదువుగా ఒక నిర్దిష్ట జీవిత మార్గాన్ని నడిపించడానికి ప్రయత్నిస్తాయి. మీకు అంది వస్తున్న అవకాశాలను ఎప్పుడు కూడా మీరు గమనిస్తూ ఉండండి. ఎలుగెత్తి పిలుస్తున్న అవకాశాలను అందుకోండి. మీ మనస్సు లోతుల్లో మీకు తెలుసు. మీకు ఆనందాన్ని, సంపూర్ణత్వాన్ని ఇచ్చేదేంటి అనేది ఎవరికి వారికి తెలుసు. మీ లోపల ఏది ఆనందాన్ని ఇస్తుంది మీ జీవితానికి. కానీ దాన్ని గుర్తుపట్టండి మీరు. మీ జీవితంలో దాన్ని సాధించడానికి అనేక మార్గాల్ని మీరు వెతకండి. మరి ఇప్పటిదాకా మనం స్పిరిట్ అని అంటున్నాం గదా! మరి ఆ స్పిరిట్ అంటున్నారు గదా! ఆ మాటకు అర్థం ఏంటి అని అడిగారు వాళ్ళు. గాడ్ ఫోర్స్‌ను అంటే రకరకాల పేర్లతో పిలుస్తారు గదా! దేవుణ్ణి. అంటే జెహోవా అనొచ్చు, యావే అనొచ్చు, అల్లా అనొచ్చు, దేవుళ్ళు అనొచ్చు, విశ్వశక్తి అనొచ్చు, లేదా స్పిరిట్ అనొచ్చు. ఆ దివ్య శక్తి ఏ విధంగానైనా మీతో మాట్లాడాలని ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. అది ఏంజెల్‌గా కానీ రావచ్చు, లేదంటే దేవకన్యలాగా రావచ్చు, గ్రహాంతర వాసిలాగా రావచ్చు, సంరక్షకులుగా అంటే గైడింగ్ మాస్టర్స్‌గా గానీ, ఎనర్జీ బలగంగా కానీ, ప్రజ్ఞాత్మక కానీ, ఏ విధంగానైనా సరే మీకు కనిపించవచ్చు. ఎలా కనపడితే మీ దృష్టిని ఆకర్షించవచ్చో అలా కనపడతారంట వాళ్ళు. మీరెలాంటి వారో దానికి తెలుసు కాబట్టి. ఎలాంటి దానిని మీరు గమనిస్తారో దానికి తెలుసు కాబట్టి. ప్రతి ఒక్కరికి కనీసం ఇద్దరు సంరక్షకులు ఉంటారు. మనకి ఫస్ట్ నుంచి తెలుసు ఇద్దరు గైడింగ్ మాస్టర్స్ మనతో పాటే ఉంటారు. వాళ్ళు ఆ వ్యక్తిని వీలైన చోట నడిపిస్తూ, రక్షిస్తూ ఉంటారు. మీరు హీలింగ్, స్పిరిట్ కమ్యూనికేషన్ లాంటి అంశాలను నేర్చుకోవాలనుకుంటే ఈ మార్గదర్శక గురువులు వచ్చి సహాయం చేస్తూ ఉంటారు. హీలింగ్ నేర్చుకోవాలి, ఇంకేదన్నా మనం ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహార ర్యాలీలు చేయాలి. ఇలాంటివి ఏదైతే మీకు లోపల అనిపించిందో ఆ అడుగు ముందుకి ఒక్క అడుగు గనుక మీరు ముందుకు వేస్తే అక్కడి నుంచి ఆ గైడింగ్ మాస్టర్సే
నడిపిస్తుంటారు. కానీ ఆ అడుగు ముందుకు వేయాలి కదా! ఆ అడుగు ముందుకు వేసేంత వరకు వాళ్ళు చూస్తారు. ధైర్యం చేసి, సాహసం చేసి ఒక్క అడుగు మీరు ముందుకు వేయండి. పక్కనే గైడింగ్ మాస్టర్స్ ఉంటారు. ఆ గైడింగ్ మాస్టర్స్ ఏ రూపంలోనైనా సరే మీ దగ్గరకు వచ్చి మీకు సహాయాన్ని అందిస్తారు. వాళ్ళెప్పుడు సిద్ధంగా ఉంటారు. కానీ అడుగు వేసేంత వరకు వాళ్ళు ఏది చేయరు. మీ జీవితంలో ఏ సమస్యలైనా సరే, దేన్నైనా సరే ఎదుర్కోవాలి, నేను సాధించాలి అని ఎప్పుడైతే మీరు అనుకుంటారో ఫస్ట్ మీరు అడుగు వేస్తేనే కదా! అడుగు బయటకు వేసినప్పుడు ఆటోమేటిక్‌గా ఆ గైడింగ్ మాస్టర్స్ వచ్చి మీకు సహాయం చేస్తారు తప్పనిసరిగా. సనందుడు అనబడే నాలాంటి మాస్టర్స్‌ను మార్గదర్శకత్వం కావాలంటూ పిలిచినట్లయితే గనక వచ్చి మేము సహాయం చేస్తాము, బోధిస్తాము అని చెప్పి సనంద మాస్టర్ చెప్తున్నారు. మానవ నైజం ఎలా ఉంటుంది అంటే, వాళ్ళ యొక్క తత్వం ఎలా ఉంటుంది అంటే, మీరు కనుక బౌద్ధులైతే బుద్ధుడిని గాని, క్వానియన్‌ని గాని వచ్చి సహాయం చేయాలని మీరెప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే మీరు వాళ్ళ ఎనర్జీలకు అలవాటు పడిపోయి ఉంటారు. అదే మీరు క్రైస్తవులనుకోండి, మీకు యేసుక్రీస్తు గాని, మదర్ మేరీ కానీ అలవాటు పడిపోయి ఉంటారు చిన్నప్పటి నుంచి. అలాగే హిందువులకు కృష్ణుడు గాని, అలాగే రాముడు గాని, అర్జునుడు గాని, అమ్మవారు గాని ఎవరైనా కానీ హిందువులు వాళ్ళకి అలవాటు పడిపోయి ఉంటారు. యూదులకు మైకేల్, యూరియల్ అనే దేవదూతలు అలవాటైపోయి ఉంటారు. మా ఉనికిని మొదట చల్లని ప్రేమమయమైన ప్రకంపనాలుగానో, లేక వెచ్చని ప్రేమమైన ప్రకంపనాలుగానో తరచూ గుర్తిస్తూ ఉంటారు. అంటే మాస్టర్స్ ఎప్పుడైతే మన దగ్గరికి వచ్చారో, ఏంజెల్స్ వస్తారా, మాస్టర్స్ వస్తారా, కొన్ని సుగంధాలు వస్తూ ఉంటాయి. కొన్ని వాసనలు మంచి వాసన వస్తూ ఉంటుంది. అట్లాగే వాళ్ళ యొక్క ప్రకంపన చల్లని గాలి రూపంలోనో, వెచ్చని గాలి రూపంలోనో ఆ ఉనికిని మీరు ఫీల్ అవుతూ ఉంటారు. అలా మీరు గుర్తించండి. తర్వాత మీరు మమ్మల్ని చూడవచ్చు, మాతో మాట్లాడవచ్చు. కొందరైతే మా వాసనను కూడా సువాసనలుగా గుర్తుపడుతూ ఉంటారు. మీరు చేయవలసిందల్లా ఏమిటంటే, మమ్మల్ని మీ దగ్గరికి రమ్మని సున్నితంగా, ఉన్నతమైన సంకల్పంతో అడగాలి. ప్యూరిటీగా, ఉన్నతంగా మీరు ఒక మంచి సంకల్పంతో వాళ్ళని అడగాలంట. మమ్మల్ని ఎలా పిలవాలో మీకు తెలియకపోతే, మేము యాదృచ్ఛికాల ద్వారా కానీ, లేదా మిమ్మల్ని తట్టి నెట్టడం ద్వారా కానీ, మేము మీ దగ్గరికి రావడానికి ప్రయత్నిస్తాము. ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళని కోరుకున్న వెంటనే వాళ్ళు ఆ రూపంలో వెంటనే వచ్చి మనకు ప్రత్యక్షం అవ్వరు గదా! ఏ సిట్యుయేషన్ ద్వారా గానీ, లేదంటే ఒక వ్యక్తి ద్వారా గానీ, ఒక పరిస్థితి ద్వారా గానీ, వాళ్ళు ఎప్పుడూ వచ్చి మనకి వెన్ను తడుతూనే ఉంటారు. వాళ్ళని గుర్తుపట్టండి అని చెప్తున్నారు. మతానికి చెందిన వాళ్ళం మాత్రం కాదంట. మేము ఏ వర్గానికి గాని, మతానికి గాని చెందిన వాళ్ళం మాత్రం కాదు. మీరు మంచి క్రైస్తవులై ఉండి కూడా చాలా మంచి హీలర్ అయ్యి పానీయంతో మాట్లాడడం నేర్చుకోవచ్చు. లేదా బౌద్ధులై ఉండి మదర్ మేరీతోనూ, ఆర్కేంజెల్ మైకేల్‌తోనూ మాట్లాడడం నేర్చుకోవచ్చు. అంటే మీరు ఒక మతానికి చెంది నేను జీసస్‌తోనే మాట్లాడాలి, లేదంటే ఒక ఇంకొక హిందువుగా ఉండి నేను ఓన్లీ కృష్ణుడితోనే మాట్లాడాలి. అట్లాంటిదేమీ లేదు. మమ్మల్ని ఎవరు పిలిస్తే మేము వాళ్ళ దగ్గరికి వచ్చి మేము సహాయం చేస్తాము. ఒక మతానికి మేము చెందలేదు అని చెప్తున్నారు. ప్రజ్ఞాత్మ మీలోని ప్రత్యేకమైనటువంటి భాగము. అది ఇంకా గాడ్ ఫోర్స్‌ను అంటే పరమాత్మకు అటాచ్ అయ్యి ఉన్నది. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగే కొద్దీ ఆ ప్రజ్ఞాత్మ ఎరుక మీలో ఏర్పడుతూ ఉంటుంది. మన లోపల ఉన్నటువంటి సహజత్వం అంటే అంతరాత్మ ఏదైతే ఉంటుందో, ఆ యొక్క అంతరాత్మ ఎప్పుడూ కూడా మనకి సహాయం చేయడానికి, సహాయం అందివ్వడానికి ఎప్పుడూ రెడీగా ఉంటుంది. మనలోనే ఉంటుంది అది. కానీ మనం గుర్తుపట్టలేం దాన్ని. మీరు ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న కొద్దీ దాంతో ఆ అటాచ్‌మెంట్ అనేది ఎక్కువైపోతుంటుంది. అందుకనే చూడండి సిక్స్త్ సెన్స్ బాగా పనిచేస్తూ ఉంటుంది. మనం ఎక్కువ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనకు అన్ని విషయాలు త్వరగా తెలిసిపోతూ ఉంటాయి. దాని నుంచి సమాచారాన్ని మనము పొందుతూ ఉంటాం. మార్గదర్శకత్వాన్ని ఎలా పొందాలో మీరు నేర్చుకుంటూ ఉంటారు. బాగా ఆధ్యాత్మికంగా సాధన చేస్తే మీరే ప్రజ్ఞాత్మ కాగలుగుతారు. ఎక్కువగా మీరు సాధన చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్న కొద్దీ అక్కడ ఇంకా ఏమీ ఉండదు. మీరు ఆ ప్రజ్ఞాత్మతో కలిసి ప్రయాణం చేయడం మొదలుపెడతారు. స్పిరిట్‌కి మతాలతో ఆసక్తి లేదు. స్పిరిట్‌కి కేవలం మీ వ్యక్తిగత ఆధ్యాత్మిక ఎదుగుదలలో మాత్రమే ఆసక్తి ఉంటుంది. మీరు దీన్ని చదువుతున్నట్లయితే మీ వ్యక్తిత్వంలో ఆధ్యాత్మికత ఉన్నదేమో చూడాలని మీరు కనీసం ఆసక్తి అయినా ఉంటుంది. సాహసించండి. మిమ్మల్ని లోతైన స్థాయిలో కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించండి. మీకు కలిగే లాభాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి అని చెప్తుంది. మరి 8వ ప్రశ్న, నా జీవితం విజయవంతంగా సాగుతోంది. నాకు హాబీలున్నాయి, కుటుంబం ఉన్నది, అన్నీ ఉన్నాయి. అయినా ఏదో లోటు ఉన్నట్లుగా నాకెప్పుడూ అనిపిస్తూ ఉంటుంది ఎందుకు?
అంతా బానే ఉంది, అంతా హ్యాపీగా ఉంది, నా కుటుంబం ఉంది, నాకు హాబీస్ ఉన్నాయి, నేనంతా మంచిగా ఉన్నా. కానీ నా జీవితంలో ఒక లోటు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అని క్వశ్చన్ అడుగుతున్నారు. ఎందుకంటే నిజంగానే లోటు ఉన్నది. నీలో ఆధ్యాత్మిక కనెక్షన్ లేకపోవడమే ఆ లోటు. అంటే దీని అర్థం ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళమని కాదు. చాలా మంది సద్బుద్ధితో వారానికి ఒకసారో వీలైతే ఇంకా ఎక్కువ సార్లు చర్చికి, ఆలయానికి, ప్రార్థనా స్థలానికి వెళ్ళి వస్తుంటారు. అలా వెళ్ళి వస్తుంటారే కానీ నిజంగా ఆధ్యాత్మికంగా తాము ఎదిగినట్లు వాళ్ళకి అనిపించదు. ఆధ్యాత్మిక విషయాలన్నిటినీ వాళ్ళు అక్కడి పూజారికి వదిలేస్తూ ఉంటారు. ఎన్నో కొన్ని ప్రార్థనలు, ధ్యానాలు తప్పిస్తే ఇది వాళ్ళ ఆధ్యాత్మికత. ఆధ్యాత్మికత అంటే మతానికి సంబంధం లేకుండా ఆత్మపరంగా ఎరుకను పెంచుకోవడం. మనం సాధారణంగా ఏం చేస్తుంటాం? నోములు, వ్రతాలు, పూజలు, పునస్కారాలు, హోమాలు, యజ్ఞాలు ఇవి క్రమం తప్పకుండా చేస్తున్నామా లేదా అనేది మాత్రమే లెక్క చూసుకుంటూ ఉంటాం. అవి క్రమం తప్పక చేస్తే మనం చాలా ఎదిగిపోయినట్లు అని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం. అందుకే మనం ఆధ్యాత్మిక మీటరు అక్కడే ఆగిపోయి ఉంటుంది. అక్కడి నుంచి కదలట్లా. ఎన్ని పూజలు చేయండి, వ్రతాలు చేయండి, గుళ్ళకి వెళ్ళండి. కానీ ఆ లోటు మాత్రం అలాగే ఉంటుంది. కోరుకోవడం అంటే మోక్షం కావాలని కోరుకుంటాం. మోక్షం కోరుకునేది ఇక్కడ కష్టాల నుంచి పారిపోవాలన్న ఉద్దేశంతోనే కానీ నిజంగా ఎదగాలన్న ఆలోచనతో కాదు. పారిపోయే దృష్టితో కోరుకునే మోక్షం వల్ల మనకు విసత్తు లాభం కూడా ఏమీ లేదు. ఇక్కడే ఈ పరిస్థితుల మధ్య ఉంటూనే మన నిజతత్వాన్ని మనం తెలుసుకున్నట్లయితే కనుక మనం అసలు మోక్షం జోలికి వెళ్ళమండి. స్వర్గం ఇక్కడే ఉంటుంది మనకి. మోక్షం అనగానే నేరుగా వెళ్ళిపోయి పరమాత్మలో కలిసిపోయి హాయిగా ఉండటం అని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం. పరమాత్మలో సుఖం ఉన్నది కాబట్టి ఆ పరమాత్మనైనా కోరుకుంటున్నాం. అదే పరమాత్మలో కూడా ఆ సుఖం లేదని తెలిసిందనుకోండి పొరపాటున, ఆయనలో లీనం కావాలని కోరుకుంటామా మనం? అస్సలే కోరుకోం. ఎందుకంటే అక్కడ కూడా కష్టాలు ఉన్నాయనుకోండి, వామ్మో నాకు అసలు మోక్షమే వద్దనుకుంటాం. పరమాత్మ దాకా ఎగబాకన అవసరం లేదు అని చెప్తున్నాడు ఇక్కడ సనంద మాస్టర్. మనము ఇక్కడికి ఎందుకు వచ్చాము? ఇక్కడ ఏమి చేయాలో తెలుసుకొని దానికి అనుగుణంగా ఆలోచించడము, ప్రవర్తించడము నేర్చుకుంటే చాలు. ఇంతకాలం నరకంగా కనిపించినటువంటి ఈ భూమే మనకి స్వర్గం అయిపోతుంది. స్పిరిట్ అన్నా, దేవుడన్నా అదొక దివ్య జ్ఞాన పరమైనటువంటి ఆలోచన కాదు. అదొక జీవన స్థితి, జీవించే కళ, జీవించే యొక్క అనుభవం ద్వారా పొందేటటువంటి ఆ జ్ఞానం. ఆ స్థితిలో మీరెంత ఎక్కువగా కనుక జీవిస్తే అంత ఎక్కువగా మీ జీవితం విస్తరిస్తుంది. కాబట్టి ఇక్కడ కూర్చొని అక్కడికెక్కడికో ఉన్నటువంటి ఆ లోకం గురించి, వాటి గురించి, వీటి గురించి మనం ఆలోచన చేస్తూ మనం మోక్షాలు ఎలా పొందాలి అనే దాని గురించి ఆలోచించకుండా ఇక్కడ జీవన విధానంలో ఈ విధంగా ఉంటూనే, కష్టాల్లో ఉంటూనే, మానసిక సమస్యలతో ఉంటూనే, ఇందులో ఉంటూనే మనం ఆ జీవితాన్ని క్రియేటివిటీగా ఏ విధంగా మలుచుకోవాలి, జీవితాన్ని ఇక్కడ ఈ ఇంట్లో ఉన్నప్పుడే మనం స్వర్గంగా ఎలా మలుచుకోవాలి అనేది తెలుసుకోమంటున్నారు. అంత సంపూర్ణంగా అవుతుందంట మీ జీవితం. అంటే దీని అర్థం ఏంటి? మీ ఉద్యోగాన్ని కానీ, మీ కుటుంబాన్ని లేదా మీ హాబీలని వదులుకోమని చెప్పడం లేదు. ఆధ్యాత్మికతలోకి రాగానే అన్నీ వదిలేయండి, జాబులు చేయని అవసరం లేదు, కుటుంబాన్ని వదిలేసేయండి, పిల్లల్ని పట్టించుకోకండి, మీ దోన్ మీరు ధ్యానం చేయమని చెప్పడం లేదు ఇక్కడ. వాటిని మీరు కొద్దిగా వేరే దృక్కోణం నుంచి చూడడం మొదలు పెడతారన్నమాట. అక్కడ నుంచి స్పిరిట్ ఉనికిని అనుభవించడానికి మీరు చర్చిలోనో, గుడిలోనో కూర్చొని ఉండాల్సిన అవసరం లేదు. ఈ స్పిరిట్ని అనుభూతి చెందాలి. ఎక్కడికి వెళ్ళి మనం ఇప్పటిదాకా ఏమనుకుంటున్నాము? ఆ దైవం అనేది గుళ్ళో ఉన్నారు, అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చొని ప్రదక్షిణాలు చేసి అక్కడ కొబ్బరికాయ కొట్టి అక్కడ కూర్చుంటాం. లేదంటే జీసస్ దగ్గరికి వెళ్ళి క్యాండిల్స్ వెలిగిస్తాం. అట్లా అన్ని మతాల వాళ్ళు ఒక టెంపుల్కి వెళ్ళి అక్కడే నా జీవితంలో ఒక మోక్షం అనేది నాకు దొరుకుతుంది అని మీరు అక్కడికి వెళ్ళి ఏ గుడికో వెళ్ళి కూర్చుంటున్నారు. అట్లా కాదు. స్పిరిట్ యొక్క ఉనికి అనుభూతి చెందాలి అంటే మీరు అంట్లు తోముకుంటూ కూడా, లేదా ఆఫీస్కి డ్రైవింగ్ చేసుకుంటూ వెళుతూనే కూడా మీరు అనుభవించవచ్చు. మొదట్లో కొంతసేపు మాత్రమే ఆ స్థితిలో ఉండగలుగుతారు. తర్వాత క్రమేణా మీ సమయం అంతా ఆ స్థితిలోనే ఉండగలుగుతారు. నేను చెప్పాను ఆల్రెడీ, అంతకుముందు క్లాసుల్లో కూడా నేను చెప్పి ఉంటాను. మీకు ఆ యొక్క అనుభూతి చెందాలి అంటే మీకు ప్రతి క్షణము కూడా వర్తమానంలో ఉండాలి. వర్తమానంలో ఉండేది ఏంటయ్యా అంటే మీ శ్వాస. శ్వాస ఎప్పుడు కూడా కళ్ళు తెరిచి ఉన్నప్పుడు కూడా మీ శ్వాస మీతోనే ఉంటుంది, గమనించండి. సో మనం అంట్లు తోముతూ కూడా ఆ యొక్క శ్వాసని పట్టుకొని శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, బయటికి ఎలా వస్తుంది అన్న దాన్ని కనుక మనం టచ్ చేసి
అనుభూతి చెందినప్పుడు మనం అంట్లు తోముతూ కూడా ఆ యొక్క ఉనికిని అనుభవించవచ్చు. ఇది మాటల ద్వారా చెప్తే అనుభవపూర్వకంగా మనకు తెలియదు. అది మాటలతో కూడా మనం చెప్పి ఇలా ఉంటుందని నేను చెప్పలేను. కానీ నేను అనుభవించాను, నేను చేశాను. అందరికీ చెప్తున్నాను. ప్రాక్టికల్ చేయండి బాగా. కళ్ళు తెరిచి ఉన్నప్పుడే శ్వాసను గమనించడం మొదలుపెట్టండి. కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు మాత్రమే మనం శ్వాసని కాదు, కళ్ళు తెరిచి 22 గంటలు కూడా మనం శ్వాసతోనే ఉంటే గనక మనం ఎప్పుడు కూడా వర్తమానంలో ఉంటూ ఉంటాం. ఏ పని చేస్తున్నా కానీ మనం ఆ యొక్క దాన్ని అనుభూతి చెందగలుగుతాం. కాబట్టి ఇక్కడ 24 గంటలు ఆధ్యాత్మికంగా మీరు కనెక్ట్ అయ్యే ఉంటారు. ఇలా ఉంటే గనక. మీ జీవితంలో లీలలు, మహిమలు ఎప్పుడూ కూడా జరుగుతూనే ఉంటాయి. పూర్తి ఎరుకతో ఉన్నప్పుడు. మీ జీవిత ప్రణాళిక, మీ జీవిత కార్యరూపంలోకి వస్తాయి. మీరు అద్భుతమైనటువంటి కొత్త సమాచారాన్ని పొందుతారు. మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకుంటారు. మీలోని అతీంద్రియ శక్తులను, సామర్థ్యాలను మీరు తెలుసుకుంటారు. నిజానికి మీరెవరో మీరు గుర్తుపట్టడం మొదలు పెడతారు అప్పటి నుంచి. మీరు కేవలం మీ శరీరము, మీ వ్యక్తిత్వము, మీ మెదడు కాదు. దానికన్నా అతీతమైంది. మీరు అంతరిక్షానికి చెందినటువంటి ఒక ఏంజెల్. ఆధ్యాత్మిక కారణంగా మీ ఉనికిని ఇలా ఉపయోగించుకుంటున్నారు మీరు. అంతే. జీవితం పట్ల మీ దృష్టే మారిపోతుంది. మీ జీవితాన్ని మళ్ళీ ఈ విధంగా మీరు ఎన్నడూ చూడరు. దానివల్ల మీ జీవితం క్రమేణా మీరొచ్చినటువంటి పనితోనూ, దివ్య ప్రేమతోనూ నిండిపోతుంది. మీ జీవితంలో ఎలాంటి లోటు ఉన్నట్లు మీకు మళ్ళీ అనిపించదు. మీ జీవితం పరిపూర్ణమవుతుంది. మీరు స్వేచ్ఛా సంకల్పం ఉన్నటువంటి గ్రహం మీద జీవిస్తున్నారు. మీ వర్తమానాన్ని, మీ భవిష్యత్తుని మీరే నిర్ణయించుకుంటారు. ఇప్పుడు ఉన్నట్లే ఉంటూ స్పిరిట్తో కనెక్షన్ లేకుండా జీవితం సాఫల్యం కాకుండా ఇలాగే ఉండాలనుకుంటే ఉండండి. అది మీ ఇష్టం. ఎందుకంటే ఫ్రీ విల్ ప్రపంచం కదా ఇది. మీరు ఏ విధంగా ఉండాలనుకుంటున్నారో ఆ విధంగా ఉండండి. లేదా అన్వేషించి అద్భుతమైనటువంటి దాన్ని, ఉల్లాసం కలిగించేదాన్ని, జీవితాన్ని సాఫల్యం చేసేదాన్ని సాధించండి. ఎంచుకోవడం అనేది ఎప్పుడు కూడా మీ చేతుల్లోనే ఉంటుంది. క్రియేటివిటీగా ఉండాలా, రొటీన్గా ఉండాలా, ఏ విధంగా ఉండాలి, నేను నా జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాలి, అన్నీ కూడా మీ చేతుల్లో ఉంది. సో కాబట్టి ఏదైతే మీ చేతుల్లో ఉన్నదో అది మీరు స్వతహాగా మీరు ఎంచుకున్నదే. ఇప్పుడు ఉన్న ఈ క్షణంలో ఉన్నటువంటి మీ జీవితం మీరు ఎంచుకున్నది. సో 9వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం మాస్టర్స్. ఇంకొక 15 minutesలో కంప్లీట్ చేస్తాను. ఈ సమాచారాన్ని నేను అర్థం చేసుకోకుండా నమ్మకుండా అడ్డుపడుతూ ఉన్నది ఏది అనే క్వశ్చన్ అడుగుతున్నారు. ఇక్కడ సనంద చెప్తున్నారు మీ ఈగో లేదా అహం. ఈగోనే మనం తెలుగులో అహము అంటారు. ఈగోనే మిమ్మల్ని ఈ కొత్త సమాచారాన్ని ఆచరించనివ్వదంట. ఆ ఆచరించడం మీ అభివృద్ధికి, మంచికి అయినా సరే మిమ్మల్ని నమ్మనివ్వదు. అహానికి మార్పు అంటే చాలా అసహ్యంగా ఉంటుంది. ఆ మార్పు మంచి వైపుకు జరిగినా సరే దానికి అస్సలు నచ్చదు. మానవ నైజంలో భాగంగా ఈ అహాన్ని ఏర్పరచడం జరిగింది. అది భూమి మీద మీరు బతికి ఉండడానికి దోహదపడుతుంది. తొలి కాలంలో అంటే ఆదివాసి కాలంలో, అంటే ఎప్పుడో ఆదిమవాసులు ఉండేవాళ్ళు చూడండి, అప్పటి నుంచి అంట. మీ గురించి మీరు ఆలోచించుకోవడం, మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోవడం, మీ ప్రాణాలను మీరు కాపాడుకోవాలనుకోవడం అనేవి లేకపోతే మీరు అనతి కాలంలోనే ఏ ఆకలిగొన్న పులికో లేదా ఆకలికి అలమటించిపోతున్న మీ తెగలోని వారికో ఆహారం అయిపోతారు. సో అప్పట్లో ఆహారం సరిగ్గా దొరికేది కాదు. మీకు తిండి పెట్టాలని, మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవాలని, మీరు లైంగిక సంపర్కం నెరవేరాలని, చలిమంట దగ్గర వెచ్చని చోటు మీకు కావాలని మీ అహం ఎప్పుడు డిమాండ్ చేస్తూ ఉండేది. ఈ అహం అనే దానిని మీరు బతికుండడం కోసం మీలో ముఖ్యమైన ఒక చిన్న భాగంగా చేసేశారు మీ శరీరంలో. అయితే మనుషులందరి విషయంలో జరిగేది ఏంటి అంటే ఈ అహానికి అధికార రుచి తెలిసి దానిని ప్రేమించడం మొదలుపెట్టింది. అదే ఆక్యుపై అయిపోయింది మన శరీరాల్లో. చాలా సూక్ష్మమైన పద్ధతుల్లో మరీ అంత సూక్ష్మం కాని విధంగా ఈ అహం దాదాపుగా మీ వ్యక్తిత్వాన్ని అంతా ఆక్రమించేసింది. 100% అనుకోండి, 98% అదే ఆక్రమించేసింది. అంటే ఇప్పుడు మనం ధ్యానంలోకి వచ్చాం కాబట్టి, ఆల్రెడీ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం కాబట్టి అది కొంచెం పర్సంటేజ్ తగ్గించుకున్నాం అనుకోండి, అప్పటికి కూడా 90% ఆక్యుపై చేసేసింది. ఓన్లీ 10% మనము ఆ యొక్క అంతరాత్మతో మన స్పిరిట్తో కనెక్ట్ అయి ఉండేది. కానీ 90% మనం మనసుతోనే కనెక్ట్ అయి ఉన్నాం ఇప్పటికీ. ఈ అహాన్ని అహంకారంగా పొరబడవద్దు దయచేసి.
అహంకారం అంటే పొగరుగా అతి అతి ఆత్మవిశ్వాసంతో ఉంటూ అధికారం చెలాయిస్తూ నిరంకుశంగా ఉండటం. ఇలాంటివేమీ చేయకుండా చాలా నెమ్మదిగా ఉండి తమ మీద తమకే భరోసా లేని వాళ్ళల్లో సైతం బలమైన ఇగో లేదా అహం ఉంటుంది. ఆ ఇగో వాళ్ళను మౌనంగా సిగ్గుపడుతూ ఎవరి దృష్టికి రాకుండా ఉండేలా కూడా చేయగలుగుతుందంట. దానివల్ల వాళ్ళల్లో మార్పు పట్ల భయం, రిస్క్ తీసుకొని ఎమోషనల్గా ఎదగాలి అంటే భయం ఏర్పడుతుంది. మీలో ఇగో ఉన్నదని మీకు నమ్మకం కలగకపోతే మీకు చిన్న పరీక్ష. ఇది నేను ఆల్రెడీ ప్రతి క్లాస్లో నేను చెప్తూ ఉంటాను మాస్టర్స్. ఆల్రెడీ ఇప్పటికి చాలా క్లాసుల్లో నేను చెప్పే ఉన్నాను. ఆల్రెడీ ఈ సబ్జెక్టుని మనం మనసుని జయించాలి అంటే మనం ఏం చేయాలి అనే టాపిక్ నేను ఆల్రెడీ ఎన్నో క్లాసుల్లో చెప్పున్నాను. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ దీన్ని చూసే నేను చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు ఆల్రెడీ వచ్చింది మన దగ్గరికి. సమాజంలో మీరు బాగా అలవాటు పడిపోయినటువంటి సిగరెట్లు, చీకటి పడేసరికి మీరు తాగే మద్యము, చాక్లెట్లు, శృంగారము, టీవీ, కాఫీ ఇలాంటి అలవాట్లను తీసుకోండి మొట్టమొదటిగా. వీటిల్లో మీరు దేనినైతే విపరీతంగా అలవాటు పడిపోయారో దాన్ని పూర్తిగా ఒక వారం పాటు వదిలేయండి. అప్పట్లో ఈ పుస్తకం నేను చదివినప్పుడు 2008లో ఏదైతే నాకు బాగా కాఫీ అంటే ఇష్టం, ఆ కాఫీని నేను నిజంగానే వారం రోజుల పాటు వదిలేయడానికి నేను సంకల్పం తీసుకున్నాను. కానీ ఒక్క రోజులోనే మళ్ళీ తాగాల్సొచ్చింది. అట్లా మళ్ళా నేను ప్రయత్నం చేస్తూ దాన్ని మాత్రం నేను జయించడం సాధ్యమైంది నాకు. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? మీకు ఏదైతే అలవాటు ఉందో, మీకు ఏదైతే బలహీనత ఉంటుందో దాన్ని మీరు జయించాలి అంటే ఒక వారం రోజుల పాటు వదిలేయాలి. అలా వదిలేసి మీలో చాలా మంది ఒక్క రోజు కంటే ఎక్కువ కాలం ఉండలేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మీ అహం చాలా సూక్ష్మంగా ప్రభావం చూపించి మీ నిగ్రహాన్ని వదిలిస్తుంది. ఎలాగంటే మీ శరీరంలో టెన్షన్‌ని కలిగిస్తుందంట. ఎప్పుడైతే నేను కాఫీ మానేశాను అనుకోండి, వెంటనే ఈ యొక్క మనస్సు మాట్లాడుతుంటుంది. అప్పటినుంచి నాకు తలనొప్పిగా ఉందని ఏదో ఒకటి మాట్లాడుతుంది. టెన్షన్ కలిగిస్తుంది. ఆ టెన్షన్ వల్ల మీరు ఇంట్లో వాళ్ళతోనో, సాటి ఉద్యోగస్తులతోనో గొడవ పడుతుంటారు. లేదా మీకు విపరీతమైన తలనొప్పి వస్తుంది, కడుపు నొప్పో రావడం గానీ, విపరీతమైన అలసటకు, డిప్రెషన్‌కి గురి కావడం లాంటిది కానీ జరుగుతుంది. మరో విధంగా చెప్పాలంటే అహం మిమ్మల్ని ఎంతగా పోతుంది అంటే చివరికి మీరు ఈ నిగ్రహం వల్ల కదా మీ జీవితంలో ఇంత బాధ కలుగుతుంది అని ఆలోచించుకొని ఆ సిగరెట్‌నో, కాఫీనో, మద్యాన్నో ఈ బాధకు విరుగుడుగా సేవించేస్తారు. తాను ఫలానా పని చేయకుండా ఉండలేమని చెప్పి మనిషి తన హద్దులను గిరిగీసుకుంటాడు. దాని ఫలితంగానే అలవాట్లను మార్చుకోవడము కష్టంగా తోస్తుందంట మనిషికి. కానీ తానెలా చెబితే తన శరీరం అలా వింటుందని భరోసా, విశ్వాసం ఏర్పరచుకున్నవాడు ఎలాంటి అలవాట్లనైనా తేలిగ్గా మార్చుకోగలుగుతాడు. మనం లొంగి ఉన్నంత వరకు అహం మన మీద పెత్తనం చెలాయిస్తూనే ఉంటుంది. మనం తల ఎత్తి నిలబడి అది మన ముందు తలకాయ ఉంచుతుందంట. అహం ఎందుకు ఇలా చేస్తూ ఉంటుంది? ఎందుకంటే అహానికి జీవితం ఇలా కొనసాగడమే చాలా ఇష్టం. దానికి మార్పు ఇష్టమే ఉండదంట అహానికి. మీ సంకల్పం కంటే దాని సంకల్పమే బలంగా ఉంటుంటుంది సాధారణంగా. మీరొక కొత్త సిద్ధాంతాన్ని గాని, వేరే జీవన సరళిని గాని అనుసరించాలనుకున్నప్పుడు కూడా అహం ఇలాగే చేస్తూ ఉంటుంది. ఈ అహం ఎంత బలంగా ఉంటుంది అంటే మిమ్మల్ని తిరిగి పాత పద్ధతుల్లోకి తీసుకురావడానికి అది నెగెటివ్ పరిస్థితులను సైతము అది ఆ సమయంలో ఒక పరిస్థితుల రూపంలో వచ్చేస్తుంటుంది. అలాంటి పరిస్థితులను కల్పించే సృష్టి కార్యాలు మీ అహం బాగా చేయగలదు. అహం అంటే పరమాత్మ నుంచి నేను వేరు అనే భావం మాత్రమే. ఉదాహరణకి మీరు ధ్యానం క్లాసులకు వెళ్ళడం మొదలు పెట్టగానే ఇది చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. మీ అహం మొదట్లో మిమ్మల్ని చక్కగా ఆ క్లాసుకి వెళ్ళి ప్రశాంతంగా అన్నీ గమనించనిస్తుందంట. కొన్ని రోజుల పాటు ఉదయం 7 గంటలకే మనం నిద్రలేస్తాము హ్యాపీగా. మనం కొత్తగా ధ్యానం చేయడం మొదలుపెట్టామనుకోండి, ధ్యానం చేసుకుంటున్నాం. ఇక 4వ రోజున మీకు ఉదయాన్నే మెలకువ రాకుండా చేస్తుందంట. 9 గంటలకల్లా మీరు ఉద్యోగానికి వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి మీకు ఆ రోజు ఉదయం ధ్యానం చేసుకోవడానికి టైం సరిపోలేదు. మరుసటి రోజు ఉదయం ఫోన్ మోగి మీకు మేలుకొలుపు పాడుతుంది. ఏ ఫ్రెండో మీకు ఫోన్ చేస్తాడు. అరగంట మాట్లాడేసరికి మీకు మళ్ళీ అదే రోజు ఆ సమయం ధ్యానానికి కూర్చునే సమయం దాటిపోయింది. వెంటనే జాబ్‌కి వెళ్ళిపోయారు. అట్లాగే 6వ రోజు వచ్చేసరికి ఇక మీరు ధ్యానం చేయడం మానేస్తారు. ఆ వారం చివరికి వచ్చేసరికి మీరు ధ్యానం చేయడం పూర్తిగా మానేసి ఉంటారు. అహం మళ్ళీ గెలిచిందన్న మాటే. అహం మీరు ఆచరించాలనుకుంటున్న ఏ కొత్త సిద్ధాంతాన్ని గురించైనా సరే మీకు సకారణంగా వివరించే ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకి ఒక పాదాంగుష్టం
పెద్ద కాలివేలు అనే ఒక కొత్త మతాన్ని గురించి మీరు అధ్యయనం చేయాలనుకుంటున్నారు అనుకుందాం. ఈ పేరు గల మతం నిజంగా లేదు, ఇది ఊహ మాత్రమే. ఓన్లీ ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే మహాపాదాంగుష్టం అంటే పెద్ద కాలివేలు అనేది ఒక దాని అర్థం అనమాట. మహాపాదాంగుష్టం అంటే పెద్ద కాలివేలు అనే మతం ఉందనుకుందాం మనం సపోజ్. ఈ పేరు గల మతం నిజంగా లేదు. సో భవిష్యత్తును చెప్పే ఈ కొత్త యుగపు ఆధ్యాత్మికత పట్ల మొదట్లో మీకు చాలా ఆకర్షణ ఉంది. ఈ యొక్క పేరు ఉన్న సంస్థలోనికి మీరు ప్రవేశించారు. పాదానికి ఉండే అతీంద్రియ శక్తులను గురించి మీరు చాలా పుస్తకాలు చదువుతారు. మహాపాద గురువు నడిచిన క్లాసులకు వెళ్ళి వస్తూ ఉంటారు. విచిత్రం ఏమిటంటే సైన్స్కు దూరంగా ఉండే ఈ విద్య పనిచేస్తున్నట్లు కనబడుతుంది కూడా. మీ కాలి పెద్ద వేళ్ళు చిన్న వేళ్ళు అన్నిటిని అధ్యయనం చేసి మీరు భవిష్యత్తుని చెప్పగలుగుతారు. అంటే అలాంటి విద్య నేర్పిస్తారంట అలాంటి మతంలో. సో అలాంటి శిక్షణ అంతా తీసుకున్నారు. ఒక ఏడాది పాటు శిక్షణ పొందడానికి మీరు మహాపాద మఠంలో చేరాలని కూడా నిర్ణయం చేసుకున్నారు. ఒక 1 year పాటు నేర్చుకున్నారు. ఎంతో సంతోషంగా ఎంతో ఉత్సాహంగా ఉంటారు మీరు. మీ ఆహానికి సంతోషం ఉత్సాహం అనేది ఉండవు ఆహానికి ఏమి. దానికి ఇలాంటి మార్పు ఇష్టం ఉండదు. కనుక మరీ తొందరపాటు అడుగు వేయకుండా ఉండడం కోసం మీ భ్రమను తొలగించే విధంగా పరిస్థితులను అది కల్పించడం మొదలు పెడుతుంది అహం. అది అహం ఏ విధంగా బయటకు వస్తుందో చెప్తున్నారు ఇక్కడ. ఆ క్రమంలో మొదట ఒక పాత న్యూస్ పేపర్ మీకు కంటబడిందండి. అందులో మీకు మహాపాద సంఘంలో వారికి అమిత శృంగార ఆసక్తి ఉన్నదన్న వదంతిని గురించి అందులో చదివారు మీరు. ఆ పాత న్యూస్ పేపర్లో ఈ యొక్క దాని గురించి చదివారు. అది చాలా ఏళ్ల నాటి పేపరే, పాత న్యూస్ పేపర్ అనమాట అది. ఆ సంఘంలోని పెద్ద పెద్ద సన్యాసులు చాలా మంది పొడవాటి కృత్రిమ కాలవేళ్లను ధరించినట్లు బయటపడిందని వ్రాసి ఉంటుంది. అలా చెడ్డ పేరు తెచ్చుకున్న వారిలో మీ గురువు గారు కూడా ఉన్నారన్నమాట. ఇప్పటివరకు ఏ గురువు అయితే నీకు నేర్పించారో ఆ గురువు గారు పేరు కూడా ఉన్నది అందులో. వెంటనే మీకు ఆయన ఉద్దేశాల మీద అపనమ్మకం, అగౌరవం ఏర్పడతాయి. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బును కొట్టేయాలని ఆయన పన్నిన పెద్ద పన్నాగం కదా ఇది అనేది మీకు అనిపిస్తుంది. అంటే నమ్మకం పోయింది. ఆ న్యూస్ పేపర్లో, పాత న్యూస్ పేపర్లో ఏదైతే చదివారో, ఓహో మా గురువు గారు కూడా ఇలాంటి వాళ్ళేనా అని మీకు వెంటనే ఆ ఇగో ఆ విధంగా మీకు చూపించింది. ఇంత జరిగినా మీరు లొంగకపోతే ఏ రోలర్ స్కేటింగ్ చేసేటప్పుడు అనుకోకుండా మీ కాళ్లకు ఎదురు దెబ్బ తగిలేలా చేస్తుంది. ఒకవేళ ఇది కూడా మీరు నమ్మలేదు అనుకోండి, సపోజ్ మీరు 1 year పాటు నేర్చుకున్నారు, పాత న్యూస్ పేపర్ని చూసినా కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ని బట్టి కూడా మీరు నమ్మలేదు. ఎలా అయినా సరే నేను వెళ్ళిపోతా అందులోకి అనుకున్నప్పుడు వెంటనే మళ్ళా అహం ఏ రూపంలో వస్తుందంట, ఏ రోలింగ్ చేసేటప్పుడు, స్కేటింగ్ చేసేటప్పుడు కాళ్ళు గనక విరిగిపోతే మీ కాళ్ళకు ఎదురు దెబ్బ తగిలేలా చేస్తుంది ఈ ఈగో. 2 కాళ్ళకు లావుపాటి కట్లతో మీరు ఇప్పుడు ఏడాది పాటు బెడ్ మీదనే ఉండాలి. ఆ విధంగా చేస్తుంది. దాంతో విరక్తి చెంది మీ ప్రాంతంలో మీరు తొలి మహాపాద గురువు కావాలనుకున్న మీ ఆశయాన్ని వదిలేసుకుంటారంట. అమ్మయ్య అనుకుంటుందంట మీ అహం అప్పుడు. మరి ఎప్పటి నుంచో ఉన్న ఈ శత్రువుని ఎలా జయించడము అని అడుగుతున్నారు. ఒకటి, మీ జీవితంలో దాని అధికారము పెత్తనము ఎంత ఉన్నదో మీరు తెలుసుకోవాలి. అహానికి ఎంత అధికారం ఉంటుంది ఏంటి అనేది ఫస్ట్ పాయింట్ మీరు అది తెలుసుకోవాలన్నమాట. రెండోది ఏంటంటే అది ఎలా పనిచేస్తుందో మీరు గమనిస్తూ ఉండాలి. అహం ఏ విధంగా పనిచేస్తుందో గమనించాలి అంటే కంప్లీట్ మీరు పూర్తి ఎరుకతో ఉండాలి. లేకపోతే మీరు దాన్ని గుర్తుపట్టలేరు. దాన్ని బెదిరించే పని ఏదైనా చేయాలని ప్రయత్నించండి. అప్పుడు అది బయటపడి పనిలోకి దిగుతుంది. అంటే మొండిగా మనము ఆ పని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం. మూడోది, దాని నుండి విడిపడి దాని పెత్తనానికి అంతకంత తక్కువ అవకాశాన్ని ఇవ్వడం ఎలాగో నేర్చుకోనన్నా ఉండాలి. మొదటి రెండింటిని బాగానే వివరించవచ్చు, కానీ మీరు జరుగుతున్న దాన్ని ప్రేక్షకులుగా మాత్రమే చూడవలసి ఉంటుంది. మీ కొత్త ఎదుగుదలను ఆపేసుకోవాలని మీరే ప్రయత్నిస్తున్నట్లు, అందులో తన స్వార్థమేమీ లేనట్లు మీరు ఫీల్ అయ్యేలాగా చేయాలని అహం ఎప్పుడు కూడా ప్రయత్నిస్తూ ఉంటుందంట. ఇది 3వ దారి దగ్గరికి వస్తే కనుక ఇగోను అధిగమించడానికి మొదట్లో సాధన చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఉదయం 7 గంటలకు ధ్యానం చేయడం నుంచి మిమ్మల్ని ఆపే విధంగా ఏదైనా జరిగినట్లయితే మధ్యాహ్న భోజన సమయంలోనో లేకపోతే రాత్రిపూటో ధ్యానం చేయండి. మనం ఒక టైం పెట్టుకుంటాం కదా, మార్నింగ్ పూట ధ్యానం చేయాలని. ఆ టైంలో ఏదో ఒక అంతరాయం కలిగిస్తుంది ఈగో. కానీ మీరు దాన్ని వదిలిపెట్టకుండా మధ్యాహ్నం చేయండి. మీకు సమయం దొరికినప్పుడల్లా కొత్తల్లో ధ్యానం చేసుకుంటూ ఈ సమయం అనేది పెట్టుకోకుండా ధ్యానం చేస్తూ వెళ్ళిపోమని చెప్తున్నారు. అలా మీ ఆహాన్ని దెబ్బతీయండి, ఆశ్చర్యపరచండి. మీకు సిగరెట్లు వదిలేయాలని ప్రయత్నిస్తున్నారు అనుకోండి సపోజ్. అప్పుడు మీ అహం మీ స్వభావాన్ని, ఒత్తిడిని మీకు వ్యతిరేకంగా ఉపయోగించుకుంటుంది. చెడుగా రియాక్ట్ కావడం మానేయండి. లోతుగా శ్వాసల్ని తీసుకోండి.
అలా బయటికి వెళ్ళి కాసేపు సిగరెట్ లేకుండానే తిరగండి. మీ ఒంటిని పట్టించుకోకండి. సుగంధాలతో స్నానం చేయండి. మద్యం తాగుదామనో లేక సుష్టిగా భోజనం చేద్దామనో మీ మనసు ఎప్పుడూ లాగుతూ ఉంటుంది. జాగ్రత్త, దాన్ని గమనిస్తూ ఉండండి. అలాంటప్పుడే మీ నిగ్రహం సన్నగిల్లుతుంది. అప్పుడే మీ ఇగో ఈ ఒక్కసారికి ఏం పర్లేదులే తాగేద్దాం అని మిమ్మల్ని బలవంతంగా లొంగ తీసుకుంటుంది. మీ ఇగో మిమ్మల్ని చావగొడితే కోపం తెచ్చుకొని భ్రాంతి తొలగిపోయింది అనుకోకండి. ఏళ్ల తరబడి అది రహస్యంగా పనిచేస్తూనే ఉంటుంది. కానీ దానికన్నా మీరు చాలా తెలివైన వారు కపటులు. మీ వ్యక్తిగత శక్తిని మీరు వెనక్కి తీసేసుకొని మీకు చేయాలనిపించింది చేయడం నేర్చుకోండి. ఆశ్చర్యకరమైన ఏదైనా ఏమిటి అంటే, మీరు జీవించాలనుకునే విధంగా మీరు జీవించే కొద్దీ మీ ఇగో క్రమంగా తల వంచి వచ్చి మీతో పాటు ఆ కొత్త కార్యక్రమంలో పాల్గొంటుంది. అంటే ఫస్ట్‌లో మనము ఈ కాఫీ నుంచి స్టార్ట్ చేశామనుకోండి, ఆ బలహీనతల్ని మనం గుర్తుపట్టి వాటిని మనము 2 రోజులకి, 3 రోజులకి అలా మానేస్తూ వచ్చినప్పుడు కొన్ని పెద్ద పరిస్థితులు మన జీవితంలోకి ఎప్పుడైతే వస్తాయో, దాని పట్ల మనం ఎంత ఎరుకతో ఉండాలి, ఏ విధంగా ఉండాలనేది చిన్న ప్రాక్టికల్‌గా మనం చేసే పనుల వల్ల మనం ఇగోని పెత్తనం చెలాయించకుండా మన రిమోట్ మన చేతిలోనే ఉండేటలాగా మనం ప్రయత్నం చేయాలి. ప్రాక్టికల్ ఎక్కువగా చేయాలి. అలాగని మీరు అజాగ్రత్తగా ఉండకండి ఎప్పుడూ కూడా. ఒక కంట ఎప్పుడూ దాన్ని గమనిస్తూ ఉండండి ఇగోని. మిమ్మల్ని అది మరో విధంగా పక్కదారి పట్టించకుండా చూసుకోండి. ఈ ఇగోతో వ్యవహరించడంలో ఒక పద్ధతి ఏమిటంటే హాస్యాన్ని ఉపయోగించడం. మీ కోరికలను తోసి ఆహ్, అది రాజుగా నిలబడాలి అంటే దాని ప్రయత్నాలను చూసి నవ్వేసేయండి. అది చేసే పనులను సీరియస్‌గా తీసుకోకండి. దానికి బద్ధకస్తులై కొంటె పిల్లవాడిలాగా భావించకండి. దాని పెత్తనాన్ని తగ్గించండి. దానికి ప్రాధాన్యతను ఎక్కువగా ఇవ్వకండి. ఆ ఇగోని ఎప్పటికీ మనం పూర్తిగా తరిమేయలేము. అది అట్లాగే ఉంటుంది. కానీ దానికి పెత్తనాన్ని ఇవ్వకుండా ఉండాలి అంటే, మన బలహీనతల్ని మనం ఎప్పుడు కూడా ప్రాక్టికల్‌గా మనము సాధన చేస్తూ ఉండడమే. సో, మీ జీవితంలోకి దానికి ఒక చిన్న సురక్షిత స్థానాన్ని కల్పించండి. ఈ ప్రాక్టికల్ మరి చేస్తూనే మీరు ఆ ఇగో ఎప్పటికి అలాగే ఉంటుంది. మన శ్వాస ఎంత సహజంగా ఉందో, ఆ ఇగో కూడా అంతే సహజంగా ఉంటుంది. కానీ దానికి మనం పెత్తనాన్ని ఎంతవరకు ప్రాధాన్యతనిస్తున్నామనేదే మనం ఎప్పటికప్పుడు నిరంతరం చెక్ చేసుకుంటూ ఉండాలని చెప్పి చెప్తున్నారు. ఇంకొక లాస్ట్ క్వెషన్, అదొక చిన్న 5 మినిట్స్ అండి. అది దాంతో మనం ఈరోజు సనంద ఇచ్చిన ఆహ్, ఆ క్వెషన్స్‌కి వాళ్ళడిగిన క్వెషన్స్‌కి ఈ యొక్క సనంద ఇచ్చిన ఆన్సర్స్ ఏవైతే ఉన్నాయో చాలా అద్భుతంగా ఉన్నాయి కదా! మన జీవితంలో మనం ఏవేమి ఆచరించాలి, అసలు నేను ఎందుకోసం వచ్చాను ఈ భూమి మీదకి, అన్నీ కూడా మనము తెలుసుకుంటున్నాం. మరి ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది పవిత్రమైనది, గంభీరమైనది కాదా? అని క్వెషన్ అడుగుతున్నారనమాట. అయితే సనంద మాస్టర్ ఏం చెప్తున్నారు? కానే కాదు. గుడికి వెళ్ళడము, ధ్యానం చేయడము, ప్రార్థన చేయడము ఎలా మీ నిత్య జీవితంలో ఒక భాగమో, అలాగే మీ ఆధ్యాత్మికత మీ నిత్య జీవిత కార్యక్రమాల్లో ఒక భాగమైపోవాలి. ఈ స్పిరిచువాలిటీ అనేది ఓ పెద్దగా మనం ఊహించుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏ విధంగా రోజు స్నానం చేస్తూ ఉంటాం, ఏ విధంగా ఆహారాన్ని శరీరానికి తీసుకుంటాం, అట్లాగే ధ్యానం కూడా ఒక భాగం. స్పిరిట్ నిరాశగాను, అతి శుభ్రంగా, నీ నీటుగత్తెగాను ఉండదు. స్పిరిట్ ఎప్పుడు సంతోషంగా, ఉల్లాసంగా, ప్రేమగా ఉంటుంది. మనలో మంచి హాస్యరసం ఉన్నది. మీరు జీవితంలో ఉండే వాటన్నిటిని అంటే ప్రేమ, డాన్స్, పాట, నవ్వు, నేర్చుకోవడం లాంటివన్నీ ఎంజాయ్ చేయాలని మీరు ఎప్పుడు కోరుకుంటారంట. ఆ చైతన్యం ఎప్పుడు కోరుకుంటుంటుంది. మీరు డాన్స్ వేయాలని కోరుకుంటుంది, నవ్వాలని కోరుకుంటుంది. ఎప్పుడు గంభీరంగా ఉండాలి. మనం స్పిరిచువాలిటీలోకి వచ్చేసాం గదా! మనము ఇహ ఎవ్వరితోనూ అంటుకోవసరం లేదు, అట్లాగే ఉండాలని అవసరం లేదు. మనం మన జీవితంలో ఎంజాయ్ చేస్తూనే స్పిరిచువాలిటీలో మనం ముందుకెళ్తూ ఉండడమే. కానీ దాన్ని ఒక గంభీరంగా చూడాల్సిన అవసరం లేదు. నీకు ఏది నచ్చితే అది చేసుకుంటూ, మళ్ళా ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉండండి. అలానే మేము కోరుకుంటున్నాం. స్పిరిట్ గాని, మీరు గాని ఏడుపు కొట్టు మొఖాలను చూడడానికి ఇష్టపడరంట. ఈ పుస్తకంలో రాబోయే అధ్యాయాలలో ఆధ్యాత్మిక భావాలను మీ జీవితంలోని ప్రతి కోణంలోకి ఎలా తెచ్చుకోవాలో చెప్పుకుందాం. చదివి ఆనందించండి. ప్రేమ కాంతులతో మీ సనంద. చూసారా? సనంద మాస్టర్ ఏ విధంగా చెప్తున్నారు. మీ జీవితాన్ని మీరు బాగా మంచిగా ఎంజాయ్ చేయండి. మీకు ఏ విధంగా అనిపిస్తుందో ఆ విధంగా ఎంజాయ్ చేస్తూ మీ జీవితంలో ఇంకా ముందు ఇంకా 90 క్వెషన్స్ ఉన్నాయి మనకి. మరి ఈ 10 క్వెషన్స్ మనం ఈరోజు సనంద మాస్టర్ మనకిచ్చారు. ఆయనకి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే
ఈ రోజు ఈ సబ్జెక్టుని వింటున్నటువంటి మాస్టర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆ 10 మంది మాస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే లైట్ వర్కర్స్ టీవీకి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరలా రేపటి క్లాస్లో మనం అందరం కూడా మళ్ళీ ఒక కొత్త సబ్జెక్ట్ తోటి మనం అందరం కూడా కలుసుకుందాం మాస్టర్స్. అప్పటి వరకు ఈ సబ్జెక్ట్ని మళ్ళీ వినండి, దీన్ని మనము ఆచరణ చేద్దాము. ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా మనము జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ మనము ముందుకు వెళదాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చాలా వండర్ఫుల్ గా తెలియజేశారు. అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము, ఆ, ఎలాంటి పాఠాలు నేర్చుకోవడానికి వచ్చాము, ఆధ్యాత్మికత అంటే ఏమి. సో ఆధ్యాత్మికత అనేది కేవలము ఆ, ఒక ప్రార్థనా మందిరానికైనా, లేకుంటే మనం జీవించే విధానానికా, అలాగే స్పిరిట్ ఏం కోరుకుంటున్నారు, ఇలా ఎన్నో విషయాలకి ఈరోజు సనంద మాస్టర్ ఇచ్చిన అద్భుతమైన జ్ఞానాన్ని మీరు చక్కగా మాతో షేర్ చేసుకున్నారు మేడం. రియల్లీ వండర్ఫుల్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్స్. ఇది 10 days వర్క్ షాప్ అండి. సో రేపు మరి మేడంతో పాటు ఇంకొక కొత్త సబ్జెక్ట్, మేడం అందించే సబ్జెక్ట్ ని మరి మనం చక్కగా తెలుసుకుందాము. అందరం రేపు 3 o'clock కలుసుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.